Yes, sir. Shall we start the class, sir? Yes, sir. Sir, which code we are going to talk about today? Bharatiya Nyaya Sanhita. Everyone spelling చెప్పగలుగుతారా? Anyone? Yes, yes, please, man. ఎవరైనా ఒక్కలే గుంపులో కాదు. No one. అలా కాదు చెయ్యి లేపి భద్రంగా లేచి మరీ చెప్పాలి. కనిపించట్లేదు కదా ఇక్కడ? ఓకే, కనిపిస్తుంది. సారీ. ఎస్, ఎనీవన్ సార్? ఎస్ మేడం, చెప్పండి మేడం. ఎస్ఏఎన్ఏ కదా సార్. సంహిత అంటే ఏంటి సార్? కోడా? కోడ్ ఆర్ యాక్ట్? కోడ్ ఆఫ్ కండక్టా? చలో, ఈదర్ ఆఫ్ ది థింగ్స్ సార్. చట్టం అనుకుంటాం మనం తెలుగులో. ఓకే, డన్. సో ఎస్ మ్యామ్, భారతీయ న్యాయ సంహిత మాట్లాడుకుంటున్నాం సార్. దిస్ ఈస్ యాక్ట్ నంబర్ 45 ఆఫ్ 2023. ప్రీవియస్లీ వీ వర్ నాట్ క్లియర్ ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది అనేసి, బట్ దే స్టేటెడ్ వెరీ క్లియర్లీ 1st July ఆఫ్ 2024. ఈ రోజు డేట్ గుర్తుందా పోనీ? వాట్ ఈస్ ద డేట్ టుడే? 1st July. కరెక్ట్ ఆర్ నాట్? సో మనం ఈ రోజు నుంచే మొదలు లేస్తున్నాం అనుకుంటా. ఓకే, ఇనాక్ట్మెంట్ సార్ 25 December 2023 కి ప్రెసిడెంట్ అసెంట్ వచ్చింది. ఐ వాజ్ 100% క్లియర్ సార్, ఈ చట్టం రాదు, బట్ వచ్చేసింది. బికాస్ అమిత్ షా ఇస్ దేర్. నో, నేను కోరుకునే కన్నా ఆయన ఎక్కువ కోరుకున్నట్టున్నాడు, సో పాసిబుల్ అయిపోయింది సార్. ద ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ వాజ్ హైయెస్ట్ డిఫికల్టీ సార్. మీకు తెలుస్తుంది, నాకు తెలిసినంత వరకు ఒక సంవత్సరం 2 సంవత్సరాలు న్యూస్ లో ఉంటుంది సార్ ఈ లా, గ్యారంటీడ్. Because the problem here is, as of now, 4.5 crore cases are pending, sir, in India. అన్నిటికీ ఐపీసీ లేకుండా పని కాదు సార్. క్రిమినల్ లాస్, యూ గో టు ఎనీ పోలీస్ స్టేషన్ సార్, ఇట్ స్టార్ట్స్ విత్ ఐపీసీ. యూ టేక్అవుట్ ఎనీ సెక్షన్, ఉండేది ఐపీసీతో రిలేటెడే ఉండాలి, లేకపోతే ఐపీసీ ఎక్కడొక్కడ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. దట్ ఈస్ అవర్ గోస్. సో ఇన్ని సంవత్సరాలు 1860 సార్, జస్ట్ ఇమాజిన్ 1860 నుంచి ఇప్పుడు దాకా నడిచింది. వీళ్ళకి సడన్ గా ఆ పేరుతో ప్రాబ్లం అనిపించింది. ఇండియన్ ఉండకూడదంట, తీసేసి భారతీయ అని పెట్టేసారు. ఇప్పుడు తెలుగులో అయితే భారతీయుడు కదా, అంతే కదా? అమ్మాయిలు అయితే భారతీయురాలంటారా? ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. సో బట్ దే హావ్ చేంజ్ ఇట్ సార్, అండ్ మనం ఆబ్వియస్లీ వీ కెనాట్ డూ ఎనీథింగ్. నౌ వీ షుడ్ యాక్సెప్ట్ ఇట్, రైట్? అండ్ ఇంప్లిమెంటేషన్ చాలా మంది ఇప్పుడు కూడా న్యూసెన్స్ నడుస్తున్నాం సార్. రిట్ అప్లికేషన్స్ వేస్తున్నారు, అదేస్తున్నారు, ఇదేస్తున్నారు సార్. లోక్సభలో వన్స్ మెజారిటీ వచ్చిన తర్వాత, లా పాస్ అయిపోయిన తర్వాత, ప్రెసిడెంట్ అసెంట్ ఇస్తే ఇట్స్ డన్. మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళి రిట్ ఫైల్ చేస్తే సుప్రీంకోర్టు చేతిలో ఏమీ లేదు, అంటిల్ అన్లెస్ ఇట్స్ అ వెరీ బిగ్ బ్లండర్. అండ్ ఇట్స్ నాట్ అ బ్లండర్. ఎందుకో చెప్తానండి. ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్ రాసిన కొటేషన్ సార్ ఇది. ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అంట. అంటే వైన్ పాతదే, కొత్త బాటిల్ వేసారు అంతే. నథింగ్ చేంజ్ మచ్ సార్. జంబల్ చేసేసారు సెక్షన్స్ అన్ని. సో డోంట్ వరీ మచ్. ఎవరితో ఫోన్ అవుతుందా? కొంచెం సైలెంట్ చేయాలి ప్లీజ్. ఓకేనా? డన్ సార్. ఇక్కడ వరకు అర్థమైందా? దిస్ లేమ్యాన్ ఇంట్రొడక్షన్ సార్. అండ్ ఈ పేరు గుర్తుపెట్టుకోవడం స్టార్ట్ చేయండి సార్. మీకు ఎలా గుర్తుండదు కదా, నాకు మొన్నటి వరకు గుర్తులేదు సార్. నేను క్లాస్ చెప్పాలి కాబట్టి గుర్తు చేసుకున్నాను. భారతీయ న్యాయ సంహిత, రైట్? 2023 కూడా గుర్తుపెట్టుకుంటే ఇంకా బెటర్. ఎస్ మ్యామ్, డన్. నౌ లెట్స్ కమ్ టు దిస్ సార్. సార్ ఇదేంటి సార్, ఒకసారి చూస్తారా ప్లీజ్? I'll ask someone, sir. Yes, madam. దీనికన్నా పైన కష్టం మేడం. మీరు చెప్పాల్సిన అసలు నేను అడుగుతాను, డోంట్ వరీ. ఇలా చూపించి అడగండి సార్. డన్ సార్. ఎవరికైనా ఎక్కువ టైం కావాలంటే వాళ్ళ చేతులు లేపదు సార్, నేను ఆపుతాను. నాకేం హడావుడి ఏం లేదు సార్. సంవత్సరం ఉంది సార్ మన దగ్గర, 365 రోజులు. చాలా టైం మీ దగ్గర ఉంది, చాలా టైం నా దగ్గర ఉంది. డోంట్ వరీ. డన్. ఓ మీ దగ్గర లేదంటున్నారా? ఉంటుందిలే మేడం, డోంట్ వరీ. డన్ సార్. చూసేసారా? కెన్ ఐ ఆస్క్ సమ్ క్వశ్చన్? సార్ వినండి, క్వశ్చన్ వినండి సార్. ఫస్ట్, నేను మహేష్ సార్, ఓకేనా? 30th June నిన్న ఏం చేశానంటే కిడ్నాపింగ్ చేశాను సార్. కిడ్నాపింగ్, మర్డర్, చోరీ, ఏది పడితే అది అనుకోండి సార్, నో ఇష్యూస్. ఎస్ మేడం, ప్లీజ్. డన్.
కిడ్నాపింగ్ అయిపోయింది సార్ 30th June కి. ఎఫ్ఐఆర్ లేకపోతే కంప్లైంట్ వచ్చింది ఈ రోజు డేట్, టుడే 1st July. సో యూ టెల్ మీ వన్ థింగ్, వెదర్ ద ఐపీసీ విల్ అప్లికేబుల్ ఆర్ బిఎన్ఎస్? కన్ఫర్మా? ఎనీవన్ ఈస్ సేయింగ్ బిఎన్ఎస్? ఫస్ట్ డే ఎవరు చెప్పారు కదా, గో విత్ ద క్రౌడ్, అంతే కదా. సెకండ్ క్వశ్చన్ మీరు చెప్పకండి, నేను అడుగుతాను. సెకండ్ సార్, సిఆర్పిసి అప్లికేబుల్ అవుతుందా? భారతీయ నాగరిక్ సురక్షా సంహిత అప్లికేబుల్ అవుతుందా? ఆగాలి ప్లీజ్ 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 ఆగాలి, నేను అడుగుతాను కదా. ఒకళ్ళు నేను అడగాలి కదా సార్ క్వశ్చన్. ఇప్పుడే వచ్చిన మేడం ఎవరు? మీరేనా మేడం? మిమ్మల్ని అడగాను మేడం. ఆబ్వియస్లీ సార్. సార్ మీరు చెప్పరా, వాట్ విల్ బి అప్లికేబుల్ సార్? బిఎన్ఎస్ఎస్ అంతేనా సార్? ఇప్పటి నుంచి ఇంకొక విషయం సార్, మీరు బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, బిఎస్ఏ ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంది సార్. ఆబ్వియస్లీనా సార్. సార్ వీఆర్ ప్రొఫెషనల్స్, వీ షుడ్ నో ద ఫుల్ కోడ్ నేమ్. అంటే గుర్తుపెట్టడానికి కొంచెం కష్టం అవుతుంది సార్, బట్ యూ విల్ బి యూస్ టు ఇట్. మీరు ప్రొనౌన్స్ చేసే కొంది యూస్ టు ఇట్ అయిపోతుంది. ఎందుకు సార్ బిఎన్ఎస్ఎస్ ఎందుకు అని చెప్తారా? మై గుడ్నెస్, అంటే చార్ట్ షీట్ చాలా దూరం వెళ్ళిపోయారు సార్ మీరు. ప్రొసీజర్ స్టార్ట్ అయ్యేది అంటే అక్కడే మెన్షన్ చేస్తుంది ఇందాక నేను చూపించిన చార్ట్ లో, డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. సార్ చార్ట్ షీట్ ఇఫ్ యు ఆర్ అవేర్ ఆర్ నాట్, ఇట్స్ అ వెరీ లాంగ్ స్టోరీ. అంటే ఈ రోజు ఎఫ్ఐఆర్ అయితే ఏ 60 రోజుల తర్వాతనో 90 రోజుల తర్వాతనో చార్ట్ షీట్ అవుతుంది. దెన్ ఇట్ విల్ గో టు ద కోర్ట్. వాట్ సర్ సైడ్ ఈస్ కరెక్ట్ ఓన్లీ సార్, నో ఇష్యూస్. నేను చాలా దూరం స్టోరీ చెప్తున్నాను, నేను దగ్గర స్టోరీ అడుగుతున్నాను. అంటే కంప్లైంట్ రిజిస్టర్ అయిందనా? కంప్లైంట్ రిజిస్టర్ అయిందని, అంతే కదా. సో రిజిస్ట్రేషన్ ఆఫ్ ది కంప్లైంట్ ఈజ్ ఇన్ న్యూ డేట్ విచ్ ఇస్ ఆఫ్టర్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st July of 2024. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత అప్లికేబుల్ అయిపోతుంది, విచ్ ఈస్ ప్రొసీజరల్ లా. కరెక్ట్ ఆర్ నాట్ సార్? సో దే సెడ్ వెరీ క్లియర్లీ, వన్ ఈస్ ఆబ్వియస్లీ డేట్ లాజిక్. 100% ఈ డేట్ లాజిక్ అప్లై అవ్వాల్సిందే. అండ్ ఏదైనా రిజిస్టర్ కాలేదనుకోండి 1st July కి బిఫోరే, 1st July కి బిఫోర్ రిజిస్టర్ కాలేదు అండ్ 1st July తర్వాత అవుతుందంటే భారతీయ నాగరిక్ సురక్షా సంహిత. సి సార్ 1st July తర్వాత అయితే సింపుల్ బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్ మీరు చెప్పినట్టు, అంతే కదా. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, కరెక్ట్. 1st July కి బిఫోర్ అయితే ఆబ్వియస్లీ ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ప్రాబ్లం ఇది ఒక్కటే కదా, అంతే కదా, ఇది ఒక్కటే కదా ప్రాబ్లం. సో దిస్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఎనీ డౌట్ ఇన్ దిస్? షల్ ఐ మూవ్ ఫార్వర్డ్? ఆ పోలీసులకు కూడా మనమే చెప్పాలి ఇప్పటి నుంచి, ఓకేనా. క్రిమినల్ లాస్ ఇప్పుడే చెప్పాను సార్ నేను. ఈ రెండింటి ఇంప్లిమెంటేషన్ చూడండి సార్. సార్ వన్ ఈజ్ సబ్స్టాంటివ్ లా, వన్ ఈజ్ ప్రొసీజరల్ లా సార్. అంటే ఇది చెప్తుంది వాట్ ఈజ్ అఫెన్స్, నేరం అంటే ఏంటి, దానికి శిక్ష ఎంత పడుతుందని చెప్తుంది ఇండియన్ పీనల్ కోడ్ ఆర్ భారతీయ న్యాయ సంహిత. ఇప్పటి నుంచి నేను ఓన్లీ భారతీయ న్యాయ సంహిత గురించి మాత్రమే మాట్లాడతాను సార్, ఇండియన్ పీనల్ కోడ్ గురించి మాట్లాడను. అయిపోయింది కదా సార్, గతం గత. ఎస్ మేడం. దెన్ ప్రొసీజరల్ లా, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత. అంటే ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ ఎట్లా చేయాలో ఈ లా మాట్లాడుతుందా? సింపుల్ అండ్ క్లీన్ లాజిక్. కరెక్ట్ ఆర్ నాట్? డన్. ఇక్కడ వరకు క్లియరా సార్? నౌ లెట్స్ కమ్ టు లేమ్యాన్ థింగ్ సార్. ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి సార్? 20 చాప్టర్స్ ఉన్నాయి. 3 + 5 ఎంత సార్? 3 + 5 358. 3 + 5 = 8 సార్. వామ్మో, 3 + 5 = 8 sir. 358 sections are there sir. Simple. So 20 chapters are there, 358 sections are there. Anyone knows about Indian Penal Code? How many chapters were there? 23 chapters were there. 511 sections were there. Simple and clean logic. So ఇంతవరకు క్లియరా? Shall I move forward? మీకు అతి కష్టమైన పని ఇది ఒక్కటే. ఈ పని మీరు సరిగ్గా చేయగలిగితే మిగతా అంతా ఏముంటుంది సార్, నేను చెప్పుకుంటూ పోతా, మీరు ఎన్నుకుంటూ పోతారు. ఓకేనా? ఇది ఒక్కటి మీరు నా కోసం చేయండి, మిగతా పనులు నేను మీకోసం చేస్తాను. క్లియర్? ఐ టెల్ యూ స్టోరీ సార్. ట్రై టు అండర్స్టాండ్ మై స్టోరీ ఇఫ్ యూ క్యాన్ అండర్స్టాండ్. అన్ని ఫెమిలియర్ పిక్చర్స్ ఏనా? ఈ 3 ఫెమిలియర్ అయితే చాలు సార్, మిగతా అన్ని అర్థమైపోతాయి. కానీ దిస్ గై యూ నో రైట్? ఆబ్వియస్లీ నో. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. గోవా తెలుసా సార్? గోవా తెలియని వాళ్ళు ఎవరు అన్నారా? గోవా తెలియదు మాకు. తెలియదు. అమిత్ షా తెలుసా?
You know what this will, right? Sir, trick వినండి సార్ ప్రాపర్ గా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గోవాకి వెళ్ళాడు, అమిత్ షాని కలిశాడు సార్. అమిత్ షాని కలిసి ఉమెన్స్ ప్రాబ్లమ్స్ గురించి, హ్యూమన్ ప్రాబ్లం గురించి, స్టేట్ ప్రాబ్లమ్స్ గురించి అర్థం చేసుకున్నారు సార్. ఆర్మీ బిల్డ్ చేసి ఎవరైతే నేరస్తులు ఉన్నారో అరెస్ట్ చేపిద్దాం అనుకున్నారు. అండర్స్టూడ్ ద ట్రిక్? ఎనీ డౌట్ ఇన్ దిస్? ట్రిక్ లో కూడా డౌట్ అంటే మరి దారుణంగా ఉంటుంది కదా. నా డోంట్ సే మీ వై గోవా, వై నాట్ గుజరాత్, దట్స్ మై ట్రిక్. నా ఇష్టం కదా సార్. క్లియర్? ఇక్కడ వరకు క్లియరా? సో ఇక్కడ చూడండి సార్, పి తోటి పి, ఇక్కడ కూడా పి తోటి పి, ఇక్కడ జీ తోటి జీ, ఏ తోటి ఏ, డబ్ల్యూ తోటి డబ్ల్యూ, హెచ్ తో హెచ్, ఎస్ఎస్ ఏఏ. క్లియర్? ట్రిక్ ఎందుకు చేస్తామంటే దీనికోసం చేస్తాం అంతే. డన్. సో చాప్టర్ పేర్లు చూడండి సార్. ప్రిలిమినరీ ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి సార్? 1 to 3. నెక్స్ట్ ఆఫ్ పనిష్మెంట్స్ 4 to 13. జనరల్ ఎక్సెప్షన్స్. చాలా మంది ఎక్స్ప్లెనేషన్ అంటారు, బ్లండర్ మిస్టేక్ అది. ఎక్సెప్షన్ కి ఎక్స్ప్లెనేషన్ కి భూమి ఆకాశం ఉన్నంత తేడా ఉంది. ఓకేనా? మీకు తెలిసిన తెలియపోయినా తేడా అయితే ఉంది. ఓకేనా? జనరల్ ఎక్సెప్షన్స్ 14 to 44. ఆఫ్ అబేట్మెంట్ క్రిమినల్ కాన్స్పిరసీ అండ్ అటెంప్ట్ 45 to 62. ఆఫ్ offenses against women and child 63 to 99. offenses affecting the human body 100 to 146. మీ అందరికి హ్యూమన్ బాడీ ఉంది కదా, లేదా? సో మీతో జరిగే ఆఫెన్సెస్ అన్ని ఇక్కడ ఉంటాయా? ఇక్కడ కూడా ఉంటాయా? అన్ని చాట్లు ఉంటాయి సార్. డోంట్ వరీ. ఆఫ్ offenses against the state 147 to 158. ఆఫ్ offenses relating to the army, navy and air force 159 to 168. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఈ 8 చాప్టర్లు గుర్తుపెట్టుకోవాలి. ఆబ్వియస్లీ నో చాయిస్ యూ డు హ్యావ్. ఇది గుర్తు పెట్టకపోయినా నో ప్రాబ్లంలే, కానీ ఈ రోజుకి వదిలేద్దాం, రేపు గుర్తు చేసుకోండి. ఓకేనా? ఇంత గుర్తు చేసుకొని చెప్పేస్తారా? డిఫికల్ట్ టాస్కా? ఎవరికైనా డిఫికల్ట్ అనిపిస్తే చేతులు లేపండి సార్, వాళ్ళని అడగం. అడగండి సార్, నిజంగా అడగండి సార్. ఎవరు లేరా? ఇట్స్ యువర్ విష్ సార్. నేనైతే ఆప్షన్ ఇచ్చా సార్. సార్ ఐఎమ్ గివింగ్ యూ 5 minutes సార్. 8:48 అవుతుంది. 8:53 I'll ask you guys. Anyone from the crowd? ఓకేనా సార్? నేను మాట మీద నిలబడతా సార్, మీరు కూడా నిలబడితే బెటర్. నమస్తే సార్. ఓకే, డన్. నేను డౌట్ రేపు తీసుకున్నాడు నడుస్తుంది సార్. మీరు నన్ను చూస్తున్నారా, బోర్డు చూస్తున్నారా అర్థం కావట్లేదు సార్ నాకు. మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతా సార్ రేపు ఫిక్స్. नहीं मैडम समझ आ रहा है पक्का? नहीं समझ आया तो मुझे रोको. Last 2 minutes.
సార్ అఫెన్సెస్ అగేన్స్ట్ కి అఫెన్సెస్ ఎఫెక్టింగ్ కి చాలా తేడా ఉంది చెప్తున్నా. మీరు అఫెన్సెస్ అగేన్స్ట్ అలానే చెప్పాలి. చాప్టర్ పేరు సార్ అది. శివకృష్ణ సార్ డన్. సార్ అబ్బాయిల్లోనే అడుగుతా సార్. ఓసీ మేల్ ఎవరైనా ఉన్నారా? ఓసీ మేల్ క్యాండిడేట్ 1 2 3 మిమ్మల్ని అడుగుతా నలుగురు. వెదర్ యు ఆర్ అవేర్ ఆర్ నాట్, ఓసీ మేల్ ఇస్ ద లాస్ట్ క్యాండిడేట్ సార్. లాస్ట్. మీరు కూడా, మీరు ఇంకా లాస్ట్. మిగతా వాళ్ళందరికన్నా ఎక్కువ పర్ఫామ్ చేయాలి మీరు, అంతే కదా? అంతే కదా సార్ లాజిక్. Yes, yes, right, man. Your book, your handwriting, your iష్టం. సార్ మీది అయిపోయిందా? అడుగుతాను సార్. డన్ సార్. 8:53 అనుకున్నాం కదా. చాలా 8:54 వచ్చేందరూ ఆగుతాను. అక్కడ కూర్చొని చెప్పకూడదు సార్, ఇక్కడికి వచ్చి చెప్పాలి. నా లౌడ్ అండ్ నీట్ అండ్ క్లీన్ వాయిస్. ఓసీ బాయ్ అయితే ఇంకొంచెం గట్టిగా చెప్పాలి సార్. నెక్స్ట్ క్లాస్ లో కూడా వినిపించాలి. యా, మీరు పాపాలు చేసుకున్నారు సార్. నన్ను ఏమంటారు? నేను కూడా ఓసీ బాయ్నే సార్. మనందరం పాపాత్ములు, పోయిన జన్మలు. మీకు తెలియదు అంతే. ఈ జన్మలోకి వచ్చి గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తూ ఇంకా పెద్ద పాపం అది. డన్, ఓకే. ఎవరా పుణ్యాత్ములు ఏడున్నది? మీరు చెప్తారా సార్? ఎస్ సార్, ప్లీజ్ కమ్ సార్. టేక్ దిస్ మైక్ సార్. సార్ మీరు ఇక్కడ చెప్పేవన్నీ రికార్డ్ అవుతున్నాయి సార్. అని నేను ఎక్కడ పడితే అక్కడ పెడతా సార్. ఐఎమ్ నాట్ జోకింగ్ సార్. అన్నిట్లో కనిపిస్తుంది సార్. ప్రాపర్ రికార్డ్ అయితే సార్. పర్మిషన్ కూడా తీసుకోండి సార్, నేను అప్లోడ్ చేసుకుంటూ పోతా. బికాస్ దిస్ ఈస్ మై రికార్డింగ్, మై క్లాస్. సో మీరు చెప్పేటప్పుడు జాగ్రత్తగా, హంబల్గా, గట్టిగా చెప్పాలి సార్. ఓకే సార్. అసలు జీవితం గుర్తుండాలి మీరు చెప్పేది అందరికీ. చెప్పండి సార్. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గోవా వెళ్ళి అమిత్ షాని కలిసి, ఇది ఫస్ట్ చెప్పాలి, అర్థమైందా? ఎస్ సార్. అమిత్ షాని కలిసింది సార్. తర్వాత హ్యూమన్స్ స్టేట్ గురించి మాట్లాడి ఆర్మీ అరెస్ట్ చేపిద్దాము, అంటే అఫెన్సెస్ పెరిగినాయి, దానికి సంబంధించిన ఆర్మీ అరెస్ట్ చేపిద్దామని డిసైడ్ అయ్యారు. నా చెప్పండి, వాళ్ళు చెప్పండి. నాకు వచ్చు. సారీ, మీరేంద్ర ఆధార్ గుర్తున్నారా? అయితే చాప్టర్ 1 వచ్చేసి ప్రిలిమినరీ, చాప్టర్ 2 వచ్చేసి ఆఫ్ పనిష్మెంట్స్, చాప్టర్ 3 వచ్చేసి జనరల్ ఎక్సెప్షన్స్, చాప్టర్ 4 ఈజ్ అబౌట్ ఆఫ్ అబేట్మెంట్, కాన్స్పిరసీ అండ్ అటెంప్ట్, చాప్టర్ 5 వచ్చేసి సారీ గుర్తుపెట్టుకోండి, అమిత్ షా గోవాకి వెళ్ళి అమిత్ షాని కలిసిండు. ఆఫ్టర్ దట్ ఇట్స్ అబౌట్ offenses against the women and child. Super. And next one is about offenses against human body, and other one is about offenses against state. Then after it is about offenses of relating to ad gurtule sir. Relating to gurtuleda. Relating to mananna gurtupeట్టుకోండి sir. Offenses relating to army, navy and air force. Super sir, very good sir. Please clap. సార్ ఏది గుర్తున్నా లేకపోయినా ఇది గుర్తుండాలి సార్. ఆర్మీ, మై ఫాదర్ వాజ్ ఇన్ ఆర్మీ సార్. ఈజ్ రిటైర్డ్ నౌ. నన్ను మస్తు కొట్టిండు సార్. జోక్ చెప్పట్లేదు, నిజంగా చాలా దారుణంగా కొట్టిండు. నాకు ఆయన అట్లానే గుర్తు చేపించాడు, ఆర్మీ 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 ఆర్మీ. అప్పుడు నేను ఇంకా అసలు నెలబీకి రాలేదు, స్కూలింగ్, ఐ వాజ్ ఇన్ స్కూలింగ్. ఆర్మీ స్పెల్లింగ్ ఒక్కసారి తప్పు రాసిన సార్. సో నేను టీచ్ చేస్తున్నా కాబట్టి మీకు 100% గుర్తుండాలి.
క్లియరా సార్? ఎనీ డౌట్ ఇన్ ఎనీ చాప్టర్? సార్ ఇందాక నేను ఒక మాట చెప్పాను, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు అనేసి. సో ఐ మీన్ ఇట్ బికాస్ ఐ హావ్ సీన్ మెనీ పీపుల్ హూ గో దిస్. బట్ నిజంగానే గుర్తుపెట్టుకోవాలి సార్, అది అలానే గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? క్లియరా? ఇక్కడ వరకు క్లియర్? చలో టుడే ఎజెండా క్లోజ్. చిన్నగా ఇవన్నీ చాప్టర్లు గుర్తుపెట్టిస్తా సార్. ఏమేమో ట్రిక్స్ పెట్టినా సార్, అర్థమైతే ఓకే, అర్థం కాకపోయినా ఓకే సార్, గుర్తు చేసుకోవాలి, ఏం చేయలేదు. డన్. నౌ సీ సార్, దిస్ లీగల్ మ్యాక్సిమ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇది ఒక సిద్ధాంతం మీదే మన అన్ని క్రిమినల్ లాస్ నడుస్తున్నాయి సార్. రైట్ సార్? యాక్టర్స్ నాన్ ఫెసిట్రియం నిసి మెన్ సిట్రియా అంటే మీనింగ్ ఏంటి సార్? An act does not make one guilty unless there is a criminal intent. అంటే తప్పుగా ఏమన్నా నేరం జరిగిపోతే అది నేరంగా భావించారంట. అలా అంటే ప్రతి ఓడు నాకు తప్పుగా జరిగిపోయింది అన్నాడా? అంటాడు కదా సార్. అది నిజంగానే తెలియాలి, అర్థం కావాలి. మీరు కొన్ని చోట్ల చూస్తే ప్రైవేట్ డిఫెన్స్ చేసుకోవడం అనేది కరెక్ట్ యాక్టివిటీ. కరెక్ట్ నాట్ సార్? ఇప్పుడు మిమ్మల్ని 10 మంది గుండాలు వచ్చి చంపడానికి వచ్చారంటే మీరేమైనా వాళ్ళతోటి వద్దయ్యా, చంపగయ్యా, నేను చచ్చిపోతానయ్యా అట్లా మాట్లాడతారు కాదు కదా. ఇద్దరు మీరు పరిగెత్తారు, లేకపోతే అటాక్ చేస్తారు, అంతే కదా. సో అబ్వియస్లీ అటాక్ చేసినప్పుడు ముందులోకి ఏదో అవుతుంది కదా, మనకి క్రిమినల్ ఇంటెన్షన్ లేదు, అంతే కదా. బట్ మన బాడీని మనం సేఫ్ చేసుకోవాలి కాబట్టి చంపుతున్నాం. ఇప్పుడు మిమ్మల్ని వచ్చి స్నేక్ బైట్ వేస్తుంటే మీరేంది బైట్ చేస్తారేంది? దాన్ని కూడా కాదు కదా. విల్ కిల్ దట్ స్నేక్, నో, సింపుల్ అండ్ క్లీన్ లాజిక్, అంతే కదా. సో ఇక్కడ చూడండి సార్, మెన్స్ రియా గిల్టీ ఇంటెన్షన్ ఉండాలి మ్యాండేటరీగా. యాక్టర్స్ రియాస్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ షుడ్ బి దేర్. సో ఇక్కడ మీరు చూస్తే సార్, ఈ ఓల్డ్ ఎగ్జాంపుల్ ఓల్డ్ స్టూడెంట్స్ కి బోరింగ్ పడుతుంది, బట్ స్టిల్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. సార్ నేను 1 గోల్ఫ్కి వెళ్ళాను సార్, గోల్ఫ్ ఆడటానికి. కరెక్ట్ నాట్ సార్? దేర్ వాజ్ అ బిగ్ గ్రౌండ్ సార్. గోల్ఫ్ వెళ్ళేది గోల్ఫ్ ఆడటానికే కదా సార్. కొడతాం బాల్ పోతుంది, అంతే కదా. ఆ గోల్ఫ్ గ్రౌండ్ లో ఒకటి మజా చేస్తున్నాడు, తాగేసి ఎంజాయ్ చేస్తున్నాడా, పని చేసేటాడే. నేను బాల్ కొట్టాను సార్, తల మీద తగిలి చచ్చిపోయాడు. ఇప్పుడు నేను మర్డర్ చేసినట్ట? వై నాట్? నేను ఆడుకోనికి పోయినా సార్, నన్ను మర్డర్ చేస్తే ఎలా సార్? అండ్ గ్రౌండ్ క్లీన్ సార్. గ్రౌండ్ దేనికోసం పెడతారు సార్? ఆడుకోనికి. వీళ్ళు ఎంత అరేంజ్మెంట్ చేస్తే అది వాళ్ళ ప్రాబ్లం, అసలు దాని లోపలికి ఎంటర్ చేయకూడదు ఎవరిని. ఇలాంటి ఇన్సిడెంట్ జరగచ్చు, కరెక్టే కదా. జరగలేదు అక్కడ, నేను చెప్తున్నా అంతే. నేను కొట్టాను, చనిపోయాడు సార్. సో ఇక్కడ నేను మర్డరర్ కాదు. సింపుల్ అండ్ క్లీన్ లాజిక్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ సార్, ఐ వాజ్ ఇంటూ మాల్ సార్. నాకు పోస్టర్ మస్తు నచ్చింది సార్. పోస్టర్ నా అమ్మాయి ఇంకా నచ్చింది సార్. బట్ ట్రై టు అండర్స్టాండ్, కెన్ ఐ డూ సంథింగ్? ఆబ్వియస్లీ నో. సింపుల్ అన్నా, నాకు ఆమెతో పెళ్లి చేసుకోవాలన్నా, పెళ్లి తప్పు కాదు కదా. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మేబీ. స్టాకింగ్ చేద్దాం అనుకుంటున్నాను సార్ ఫర్ ఎగ్జాంపుల్. ఏమైనా ఎంత స్టాక్ చేసినా కానీ అది నేరం కాదు కదా. అవుతుందా నేరం? ఆబ్వియస్లీ నాట్. ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీ ఉందా? లేదు కదా. ఉందా? గిల్టీ ఇంటెన్షన్ ఉందా? ఉంది. నేను స్టాకింగ్ చేద్దాం అనుకుంటున్నాను కదా. వాట్? స్టాకింగ్ చేయటం నేరమే సార్, మీకు తెలుసో తెలీదు. మీరు కళ్ళల్లోని కళ్ళు పెట్టి చూడకూడదు సార్, స్ట్రేంజర్స్ తోటి. యా, యువర్ లవ్డ్ వన్స్, ఇట్స్ ఓకే సార్, అంతే కదా సార్. సింపుల్ అండ్ క్లీన్. ఈమె కళ్ళల్లో కళ్ళజోడు పెట్టుకున్నాం కానీ కళ్ళల్లో పెట్టి చూసినా సార్, అంతే కదా సార్. గిల్టీ ఇంటెన్షన్ ఉంది, బట్ ఫిజికల్ యాక్టివిటీ ఏం జరగట్లేదు సార్, బికాస్ ఇట్స్ జస్ట్ అ పోస్టర్. బట్ రెండు క్లబ్డ్ గా ఉంటేనే అది ఒక ఒఫెన్స్ గా మారుతుంది. సింపుల్ అండ్ క్లీన్ లాజిక్, అంతే కదా. ఇప్పుడు నేను మనసులో ఊహించుకుంటున్నా నా క్లాసులు ఎన్ని వాళ్ళందరినీ చంపేయాలని. మర్డర్ కాదు కదా సార్ అది, కరెక్ట్ అన్నా? అఫెన్స్ కూడా కాదు లాజికలీ స్పీకింగ్. నేను మనసులో బొచ్చాడు అనుకుంటా సార్, అంతే కదా. అన్ని అఫెన్స్ కాదు. గిల్టీ ఇంటెన్షన్ ఉంది బట్ నో అఫెన్స్. నేను నిజంగానే ఏమైనా యాక్టివిటీ చేస్తే నాకు గిల్టీ ఇంటెన్షన్ ఉండి అప్పుడు అది అఫెన్స్ గా అవుతుంది. ఓకేనా? క్లియర్? ఇక్కడ క్లియర్? సో నౌ లెట్స్ కమ్ టు ద స్టేజెస్ ఆఫ్ అఫెన్స్ సార్. స్టేజెస్ ఆఫ్ అఫెన్స్ ఆర్ క్రైమ్ యూ కెన్ సే. ఫస్ట్ దేర్ షుడ్ బి సమ్ ఇంటెన్షన్, దాని తర్వాత యూ షుడ్ డూ సమ్ ప్రిపరేషన్, దెన్ అటెంప్ట్, దెన్ కమిషన్. కమిషన్ అంటే ఇంకా పని కంప్లీట్ అయిపోయినట్టే, అంతేగా. సింపుల్ అండ్ క్లియర్. కమిషన్ అంటే కమిషనర్ అనుకోకండి ఎవరు. కమిషన్ అంటే పని అయిపోయింది. సింపుల్ అండ్ క్లియర్ లాజిక్. డన్. సో ఇంటెన్షన్ ప్రిపరేషన్ అప్పుడు ఏ ఆఫెన్స్ మీరు చెయ్యనట్టే. నాకు ఇంటెన్షన్ వచ్చింది సార్, ఇప్పుడు నేను ఒకటి మర్డర్ చేద్దాం అనుకున్నా, ఇంట్లో కూరగాయలు కోసే కత్తి కొనుక్కున్నా, ప్రిపరేషన్ కూడా అయిపోయింది. బట్ నిజంగా నేను ఆఫెన్స్ చేశానా? నాట్ యట్. బట్ అటెంప్ట్ చేస్తే ఆ కత్తి తీసుకొని ఈ మేడం మీద ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చేశాను అనుకోండి, ఆమె చనిపోకపోయినా కానీ ఆఫెన్సే. అటెంప్ట్ చేశాను కదా సార్, ఏమో కొంచెం ముందు కొంటే చచ్చిపోయేది. లాజిక్ ఆర్ నాట్ సార్? అటెంప్ట్ చేసిన ఆఫెన్సే, కమిషన్ చేసిన ఆఫెన్సే. బట్ దీనికి కొన్ని మినహాయింపులు ఉంటాయి సార్. ఈ అన్నిటికీ మినహాయింపులు ఉంటాయి. దిస్ ద లేమ్యాన్ జనరల్ అండర్స్టాండింగ్. కొన్ని సందర్భాల్లో మీరు మర్డర్ చేసినా అది ఆఫెన్స్ కాదు. సింపుల్. కొన్ని సందర్భాల్లో మీరు ప్రిపరేషన్ చేసిన ఆఫెన్సే.
అవన్నీ ఎక్సెప్షన్స్ అవి పక్కన పెట్టండి, తర్వాత చెప్తాను. స్లోలీ ఐ విల్ టేక్ యూ ఇంటు దట్, రైట్? ఇక్కడ వరకు క్లియరా? ఎనీ డౌట్? Shall I go forward? Now let's come to theories of punishment. Sir, in a layman understanding, Sir, Srikanth sir. వద్దులండి, వినండి. శ్రీకాంత్ సార్ మీకే చెప్తున్నా, క్వశ్చన్ మీకే. ఒక అబ్బాయి ఉన్నాడు సార్, ఒక అమ్మాయి ఉంది, పెళ్లి చేసుకున్నారు సార్ ఇద్దరు. అబ్బాయికి జనరల్ గా అలవాటు కదా చీటింగ్ చేయటం? నో. అమ్మాయికి జనరల్ గా అలవాటే కదా చీటింగ్ చేయటం? ఎగ్జాంపుల్ సార్, ఎగ్జాంపుల్, ఓవర్ ఎక్సైట్ కాకండి సార్. సరే వదిలేయండి సార్, నాకు నేను తీసుకుంటా సార్. ఓకేనా? మహేష్ ఈజ్ దేర్, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు సార్. ఓకేనా? ఈడికి చీటింగ్ చేయడం అలవాటు సార్, ఈడికి వేరే పని పడలేదు, వేరే అమ్మాయితో రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు సార్. ఇప్పుడు ఈ అమ్మాయి చట్ట ప్రకారంగా ఏం చేయొచ్చు ఇండియాలో? మహా అంటే డైవోర్స్ తీసుకోవచ్చు. ఇంకేమని చేయగలుగుతుందా? ఏమా ఏమీ బిక్కోలేదు. డోంట్ గో విత్ మై లాంగ్వేజ్. జనరలీ స్పీకింగ్ సార్, ఆమె ఏమీ చేయలేదు. టు బి జెన్యున్లీ స్పీకింగ్, షీ క్యాన్ ఓన్లీ గో ఫర్ డివోర్స్. బట్ ప్రీవియస్లీ దెర్ వాజ్ అ సెక్షన్ కాల్డ్ అడల్టరీ, పనిషబుల్ అఫెన్స్. కరెక్ట్ అన్నా? ఇప్పుడు లేదు. కొన్ని దేశాల్లో చట్టం ఎలా ఉందో తెలుసా? ఈమంట వీడిని గొంతు బిసికి చంపాలంట. యూ కెన్ గూగుల్ ఇట్. దెర్ ఈస్, అది కూడా గన్స్ తో చంపకూడదు, కత్తితో చంపకూడదు, రాడ్తో చంపకూడదు, చేతులతో పిసికి పిసికి చంపాలంట. అంటే గోధుమ పిండి బిసికినట్టు వాడు బెడగారి బిసికి చంపే, అండ్ దట్ ఈస్ లీగల్. జస్ట్ ఇమాజిన్, ఇండియాలోనే అసలు అఫెన్సే కాదు. మహా అంటే నువ్వు డైవోర్స్ తీసుకొని నీ దిక్కు నువ్వు, నా దిక్కు నేను, అంతే కథం. బట్ వేరే దేశంలో నిజంగానే ఆ మనిషిని గొంతు పిసికి చంపేయవచ్చంట, అండ్ దట్ ఈస్ 100% లీగల్. అంటే కర్రతో చంపితే లీగల్ కాదంట, మళ్ళా చేతులతోనే పిసికి చంపాలి. వై దేర్ ఇస్ సో మచ్ డిఫరెన్సియేషన్ సార్? యూ టెల్ మీ వన్ థింగ్. మైట్ బి వన్ ఆఫ్ ది థింగ్. ఎనీ అదర్ థింగ్? సరే ఇంకోటి చెప్తానండి. కిమ్ జాంగ్ తెలుసా? కిమ్ జాంగ్ వెరీ ఫేమస్ గా. అయినో తెలీదా? బండగా ఉంటాడు, హెయిర్ స్టైల్ ఉంటాడు మంచిగా. తెలీదా? కిమ్ జాంగ్ వెరీ ఫేమస్ గా సార్. కిమ్ సాడిస్ట్ సార్ వాడు. జోక్ కాదు సార్. నార్త్ కొరియా సౌత్ కొరియా? నార్త్ కొరియా. ఇప్పుడు నాదేనండి సార్, వాడు అక్కడ చట్టం ఏంటో తెలుసా సార్? వాళ్ళ దగ్గర టీవీ నడవదు సార్. వాళ్ళ టీవీలో టెలివిజన్ ఏమైనా వస్తే వీళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పుకుంటారు సార్. వీళ్ళ తాత చచ్చిపోయిండు, వీళ్ళ నాన్న చచ్చిపోయిండు, రేపు వీడు చచ్చిపోతాడు. అండ్ వాళ్ళు ఆ సంతాప సభ తీసుకోపోతారు కదా, తీసుకోబోయేటప్పుడు చుట్టూరు ఏడవాలంట జనాలు. ఏడవకపోతే పనిష్మెంట్ సార్. జస్ట్ ఇమాజిన్, జైలు వేసేస్తారంట. టూ మచ్ కదా సార్? మీరు ఇప్పుడు ఎవరైనా చచ్చిపోయారు సార్ మన దగ్గర, మనం అందరం ఎడుతుంది, మనకేం సంబంధం సార్? ఎవడో చచ్చిపోయాడు, ఎందుకో చచ్చిపోయాడు, మనకేం తెలుసు? మనకేం తెలియదు కదా. అటాచ్మెంట్ ఉండాలి కదా. కిమ్ జాంగ్ ఏం అటాచ్మెంట్ సార్? ఎవరికి ఉండదు కదా. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఉన్నారు సార్, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎవరైనా చచ్చిపోతే మనకు పేర్లు కూడా తెలియదు సార్. యూనో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ, దట్స్ ఆల్. వాళ్ళ వైఫ్ పేరు తెలుసా? చాలా ఎక్స్ వైఫ్ అనుకోండి, తెలుసా? తెలియదు కదా. టీచర్ అనుకుంటా కదా అమ్మ, కరెక్ట్? తెలీదు. ఆమె చచ్చిపోతే మన ఎడుతుంది. చాలా మోదీ చచ్చిపోతే ఎంతో కొంత ఓకే, కొంతమంది సంతోషపడేటోళ్ళు కూడా ఉంటారు, అంతే కదా. బట్ ఒక చోటేమో అది సీవియర్ ఒఫెన్స్, ఒక చోటేమో అసలు ఒఫెన్స్ కాదు. ఎందుకు? మనుషులకి తగ్గట్టు, కంట్రీకి తగ్గట్టు వాళ్ళు ఒక ప్రాపర్ పనిష్మెంట్స్ పెట్టుకుంటారు, ఆఫెన్స్ కేటగిరీస్ పెట్టుకుంటారు, ఆ సిద్ధాంతాన్ని ఫాలో అవుతారు, అంతేనా? సింపుల్ అండ్ లాజిక్. దాన్నే ఏమంటారు సార్? థియరీస్ ఆఫ్ పనిష్మెంట్ అంటారు సార్. అంటే డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ థియరీస్ అప్లికబుల్ చేస్తారు సార్. కరెక్ట్ నాట్? సో ఒక్కసారి ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి సార్, బికాస్ ఒక్కసారి దీని మీద క్వశ్చన్ అడిగారు సార్. రిఫార్మేటివ్ థియరీ, one time they asked, right sir? So first punishment is, theory of punishment is deterrent theory, retributive theory, preventive theory, reformative theory, compensatory or expiatory theory. These are some of the theories which I brought up. ఇంకా బొచ్చడు ఉన్నాయి, మనకు తెలియదు కూడా తెలియదు, నాకు తెలీదు, మీకు తెలీదు. మీరు గూగుల్ చేస్తే ఒక 200-300 వస్తాయి. సో డిఫరెంట్ కంట్రీ, డిఫరెంట్ లాస్, డిఫరెంట్ థియరీస్ ఆఫ్ పనిష్మెంట్. మనం ఎక్కువ ఫాలో చేసేది దిస్ వన్, రిఫార్మెంట్ థియరీ. అంటే జైల్లో పెట్టి మేపి ఫుల్గా ఫుడ్ తినిపించి ఫుల్గా పని చేయించుకొని డబ్బులు ఇచ్చి మరీ చేస్తాం, మనం మార్చామంట. వాడు బయటకు వచ్చి ఇంకొక అఫెన్స్ చేస్తాడు, వాడు లోపల నుండి బాడీ పెంచుకుందామని ఫీల్ అవుతాడు వాడు. చలో లెట్ ఇట్ బి, ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ దట్. డిటరెంట్ థియరీ సార్, ఇది చాలా ఘోరమైన థియరీ ఆఫ్ పనిష్మెంట్ సార్. దీనిలో ఏంటంటే లిటరల్ గా
రాళ్ళు కొట్టి చంపటము, ఇమీడియట్ గా తలకాయ కోసేయటము, అంటే పనిష్మెంట్ ఏ రేంజ్ లో ఉంటుందంటే అలాంటి ఆఫెన్స్ చెయ్యాలంటే మనిషి వనకాలి, ఆ రేంజ్ లో ఉంటుందంట పనిష్మెంట్. సో దిస్ ఈస్ డిటరెంట్ థియరీ. డిటరెంట్ అంటే టెర్రర్ అనుకొని గుర్తుపెట్టుకున్నాం మనం. జస్ట్ ఏమైనా గుర్తుపెట్టుకోండి సార్, అంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ టు అండర్స్టాండ్, ఇన్ ద డిటరెంట్ థియరీ ఆఫ్ పనిష్మెంట్ ద వర్డ్ డిటరెంట్ మీన్స్ టు అబ్స్టైన్ ఫ్రమ్ ఎనీ రాంగ్ డూయింగ్. అంటే ఒక పని చేయకుండా ఉండటానికి ఏం చేయగలుగుతారో ఈ థియరీలో చెప్తారు సార్. ద మెయిన్ గోల్ ఆఫ్ దిస్ థియరీ ఈస్ టు డిటర్ క్రిమినల్స్ ఫ్రమ్ అటెంప్టింగ్ టు కమిట్ అ క్రైమ్ ఆర్ రిపీటింగ్ ద సేమ్ క్రైమ్ ఇన్ ద ఫ్యూచర్. డిటరింగ్ crime by creating fear is the main goal. Simply put, according to the theory, if someone commits a crime, they will be punished with a severe sentence. People will be aware of such punishments, and because of this fear in people's mind, people will stop committing any crime or wrongdoing. Clear? ఇది మీరు రాసుకోకండి, నేను చెప్తా ఏది రాసుకోవాలి. రిట్రిబ్యూటివ్ థియరీ, ఇది మన పాత కాలంలో మన వాళ్ళు ఫాలో చేసేవాళ్ళు, ఇప్పుడు ఫాలో చేయట్లేదు. కన్నుకి కన్ను, చెయ్యికి చెయ్యి, ప్రాణానికి ప్రాణం అనేటట్లు కదా సార్. అంటే నువ్వు నా చెయ్యి రగ్గొట్టేసిన అనుకోండి సార్, మిగతా వాళ్ళందరూ వచ్చి నీ చెయ్యి రగ్గొట్టేస్తారు. ఈక్వల్ సఫర్, అంతే కదా సార్. అండ్ ఒక గొప్ప మనిషి వచ్చి కన్నుకి కన్ను తీసుకుంటూ పోతే ప్రపంచంలో అందరూ గుడ్డోలే మిగులుతారు అని వాడు వచ్చి మార్చిండంట. ఐ డోంట్ నో. ఇన్ జనరల్ ఈక్వల్ సఫర్ సార్. Retributive justice is a theory of punishment that when an offender breaks the law, justice requires that they suffer in return and that the response to a crime is proportional to the offense. Clear ikkada varaku? Done? Shall I move forward? Now let's come to preventive theory. Ante veededo offense chestadani first prevention తీసుకోవటం. ఇది మనం కోవిడ్ లో చూసాం కదా సార్, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. మాస్కులు పెట్టుకోండి లేకపోతే ప్రాణాలు పోతాయి. కరెక్ట్? అలాంటి థియరీ అనుకోండి సార్. అంటే జనరల్ గా ఎలక్షన్స్ ముందులా మన వాళ్ళు ఏం చేస్తారు, రౌడీ షీటర్లు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరినీ జైల్లోకి పంపించేస్తారు, లేకపోతే వేరే ప్లేస్ కి పంపించేస్తారు, లేకపోతే ఎక్కువ ఇది మన అదేదో ఉంది ప్లేస్ పేరు, పవన్ కళ్యాణ్ నించున్నాడు కదా, పిఠాపురం. ఎక్కువ ఏమన్నా అల్లకల్లోలం ఏమన్నా జరుగుతుంటే 144 ఇంప్లిమెంటేషన్ సంథింగ్. అంటే రేపు ఘోరం జరిగేది ఫస్టే గమనించి ఏదోటి ప్రివెంటివ్ మెజర్మెంట్స్ తీసుకోవటం. That kind of theory is known as the preventive theory of punishment. Preventive theory of punishment seeks to prevent prospective crimes by disabling the criminals. Main objective of the preventive theory is transforming the criminal either permanently or temporarily. Under this theory, the criminals are punished by death sentence or life imprisonment, etc., etc., etc. Like this one. This is too much important. I mean it. This exam lo adigaru, mains question lo adigaru. Okay na? Idi meer nizangane proper ga ardham chesukovali. See sir, mana India follow chesedi reformative theory of punishment sir, because we don't believe in killing the criminals. చంపడం కాదు మన మెయిన్ ఉద్దేశం. మన ఉద్దేశం ఏంటంటే మార్చాలి మనిషిని, వాడిని మేపి మార్చాలి. ఆ మార్చాలి ఎలా అంటే దే మేడ్ సచ్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్ వేర్ దే థింక్ దట్ దీస్ క్రిమినల్స్ విల్ చేంజ్. నేనైతే అనుకోను సార్, వాళ్ళు అనుకుంటున్నారు, ఓకే ఫైన్, మనం ఫాలో అవుతాం కదా, నో ఆప్షన్స్. సో ఇక్కడ ఏం చేస్తారు సార్, మన నాన్నలో ఇప్పుడు జువెనైల్స్ ఉన్నారు అనుకోండి సార్, చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి సార్, లిటరల్ గా వాళ్ళకి లోపల స్కూలింగ్ జరుగుతుంది సార్. వాళ్ళని టీచ్ చేయడానికి టీచర్స్ వస్తారు, సత్ప్రవర్తన ఎలా ఉంటుంది, తప్పంటే ఏంటి, కరెక్ట్ అంటే ఏంటి అన్ని చెప్పడానికి ఉంటారు సార్. పెద్ద క్రిమినల్స్ అనుకోండి సార్, జైల్లో పెట్టేసి పనులు చేపిస్తారు వాళ్ళతో, లిటరల్ గా బండలు కొట్టేయటం, లేకపోతే ఏదైనా వాళ్ళకి ఏమైనా టాలెంట్ ఉంటే దాంతో క్రియేట్ చేసి ఏదైనా సామాన్లు చేపించడం, ఇవన్నీ చేస్తారు. అండ్ దానికి వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తారు సార్, లాజికలీ ఇచ్చి చెప్తారు. అంటే వాళ్ళు ఎప్పుడైతే జైలు నుంచి బయటకు పోతారో, లైక్ రిటైర్మెంట్, ఒక లంసం అమౌంట్ ఇచ్చి పంపిస్తారంట వాళ్ళకి. సో దిస్ ద కైండ్ ఆఫ్ థింగ్. అరే నువ్వు పని చేసి కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు అని అర్థం చేయించాను కంట. వాడు అనుకుంటాను ఇంత గుడ్డి సేకర చేస్తే గిన్ని డబ్బులా, ఒక్క మర్డర్ చేస్తే ఖతం, 50 లక్షలు, ₹1 కోటి లైఫ్ సెటిల్. అది మన గవర్నమెంట్కి తెలియదు, మనం ఏం చేయలేం కదా సార్. సో దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ థియరీ ఆఫ్ పనిష్మెంట్ వెర్ యూ రిఫార్మ్ ద పర్సన్ ఇన్ సచ్ అ వే దట్ హీ విల్ చేంజ్ ఫ్రమ్ క్రిమినల్ టు అ గుడ్ పర్సన్. సింపుల్. ఎనీ డౌట్ ఆన్ దిస్? ఇది ఒక్కసారి లాంగ్వేజ్ చెప్తాను, మీరు కావాలంటే ఇది రాసుకోవచ్చు కూడా. According to this theory, a crime is usually committed as a result of conflict between character and motive of the criminal. It may be taken into consideration that one may commit a crime either because the temptation of the motive is stronger or because the restraint imposed by the character is weaker. Reformative theory considers punishment to be curative more than to be deterrent. According to this theory, crime is like a disease which cannot be cured by killing rather than curing it with the medicine with the help of process of reformation. Hate the crime, not the
ఇక్కడ హేట్ ద క్రిమినల్ అని రావాలి కదా కదా ఓకే నా థియరీతో మీకేం పని లేదు అంతే కదా సో క్వశ్చన్ అడిగారు సార్ 2023 అంటే ప్రీవియస్ ఇయర్ 2019లో ఈ క్వశ్చన్ అడిగారు సో వీ కెన్ సే దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ విచ్ వీ షుడ్ లర్న్ సో మీకు చార్ట్స్ అప్లోడ్ అయిపోతాయి డైలీ ఈవినింగ్ ఒకసారి మీరు చూసుకొని చదువుకోవాలి ఈవినింగ్ కల్లా అప్లోడ్ అవ్వకపోతే నాకు కాల్ చేయకూడదు నెక్స్ట్ డే అప్లోడ్ చేస్తాను జెన్యూన్ క్వరీ డన్ నెక్స్ట్ సార్ కాంపన్సేటరీ థియరీ సార్ సార్ ఐ జెన్యూన్లీ ఫీల్ దిస్ థియరీ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ఎవ్రీ కంట్రీ సార్ నేను చెప్తాను సార్ ఎందుకు కూడా చెప్తాను సార్ సార్ ఇప్పుడు మనము కార్లో వెళ్తుంటాము ఒకరిని గుద్దేస్తాం వాడు చచ్చిపోతాడు ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్ ఆర్ నాట్ జనరల్గా వాడు మెడికల్ ఎక్స్పెన్సెస్కి వీటికి వాడికి కాంపన్సేషన్ దొరుకుతుంది ఎందుకు కోర్టే చెప్పొచ్చు కదా ఎవడైతే గుద్దేశాడో నువ్వు డబ్బులు కట్టరావే అని చెప్పొచ్చు కదా సార్ బికాస్ ఎవడైతే చచ్చిపోతాడో వాళ్ళ ఫ్యామిలీలో మొత్తం సారో అయిపోతుందా వాళ్ళకి జీవన ఆధారం పోతుందా కరెక్ట్ నాట్ సార్ కాంపన్సేషన్ ఇస్ ద బెస్ట్ పాలసీ విచ్ ఐ కెన్ థింక్ ఎందుకంటే చనిపోయిన మీరు ఎట్లాగో వెనక్కి తీసుకొని రాలేదు కదా ఎవరు ఎంత చట్టమైనా కానీ శిక్షించగలుగుతుంది మనిషిని వెనక్కి తీసుకొని రాగలుగుతారా నో బట్ అట్లీస్ట్ డబ్బన్నా రూపకంగా ఏమైనా దొరికితే వాళ్ళ ఫ్యామిలీ కొంచెమన్నా సఫర్ నుంచి బయటకు వస్తుంది కదా సార్ సార్ ఐ హావ్ సీన్ పీపుల్ ఇన్ మై విలేజ్ సార్ మనిషి చనిపోయినప్పుడు ఆ మనిషి కోసం ఫీల్ అయ్యే కన్నా వాడి క్రియాకర్మలు ఎట్లా చేయించాలని డబ్బులు ఎవరు ఫీల్ అయ్యేటోళ్ళు మస్తు మంది ఉంటారు సార్ అండ్ యూ సీ ఎవ్రీ అదర్ ఫ్యామిలీ వాళ్ళు మనిషి పోయినప్పుడు అవన్నీ రిలీజియస్ థింగ్స్ ఉంటాయి కదా సార్ అవన్నీ చేసేటప్పుడు వాళ్ళు నిజంగానే ఓర్పుగా ఉండాలి సార్ వాళ్ళకి ఎంత నీళ్ళు వచ్చినా ఎంత ఏడవాలనిపించినా కానీ వాళ్ళకి ఎనర్జీ సపోర్ట్ చేయదు అండ్ దే షుడ్ డూ ఆల్ దట్ వర్క్ కరెక్ట్ నాట్ సో ఐ ఫీల్ లైక్ కాంపన్సేషన్ ఇస్ ద బెస్ట్ పాలసీ సార్ ఇప్పుడు ఈ మేడం నన్ను కొట్టింది అనుకోండి ఒక 10 లక్షలు ఏమైనా జుర్మానా వేసాం అనుకోండి సూపర్ కదా సార్ ఇంకోసారి కొడుతుందా చెప్పండి కొట్టదు సార్ 100% కొట్టదు 10 లక్షలు ఏడుకలు కడుతుంది సార్ 10 మందిని కొట్టిందంటే ఖతం లైఫ్ టైమ్ సేవింగ్స్ క్లోజ్ ఐ ఫీల్ సార్ బికాస్ నౌ దీస్ డేస్ పీపుల్ లవ్ మనీ అంతే కదా సార్ కాదా మీరు ప్రేమించారా అంతే కదా సార్ ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారంటే మీరు నా క్లాసులు అంటారు నేను చారిటీ చేస్తున్నాను డబ్బులు తీసుకుంటున్నాను కదా సార్ ఐ లవ్ మనీ సార్ అండ్ ఐఎమ్ నాట్ హెసిటేటింగ్ టు సే దిస్ మీకు కూడా అంతే సార్ మీరు చెప్పట్లేదు అంతే దట్స్ ద రియాలిటీ సో దిస్ ఈస్ కాంపన్సేషన్ థియరీ సార్ జనరల్గా మనకు మందాల్లో కూడా సివిల్ లాస్ లో జరుగుతుంది ఇది కరెక్ట్ ఆర్ నాట్ సివిల్ లాస్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కేసెస్ కాంట్రాక్ట్ యాక్ట్ కేసెస్ కరెక్ట్ ఆర్ నాట్ సార్ సింపుల్ అండ్ క్లియర్ according to the compensation theory compensation is awarded to the victim from the wrong doer criminal అని చెప్పుకోవచ్చా క్రిమినల్ అని చెప్పకూడదు రాంగ్ డూవర్ అని చెప్పాలంట ఓకే by crimes awarding compensation from the pocket of the wrongdoer he is punished and is prevented from doing such offenses in his remaining life this also becomes a lessons to the remaining public clear ana sir yes sir ikkada clear ah any doubt ఇవన్నీ ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలు సో చార్ట్స్ అప్లోడ్ అయిపోతే ఒకసారి రాసుకొని రండి బెటర్ రైట్ నౌ లెట్స్ కమ్ టు ద కైండ్స్ ఆఫ్ పనిష్మెంట్ ఒకప్పట్లో 5 ఉండేవి ఇప్పుడు 6 ఉన్నాయి సింపుల్ అండ్ లాజిక్ 6 ఎందుకు పెట్టిరో నేను చెప్తాను సార్ మీకు అర్థం కూడా అవుతుంది రైట్ ఫస్ట్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్ ఇన్ ఇండియా ఈజ్ డెత్ పనిష్మెంట్ అన్నిటికన్నా పెద్ద పనిష్మెంట్ అంటారు సార్ నేను ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ ఐ వాజ్ దేర్ ఇన్ లైక్ లంసమ్ ఆఫ్ ఇయర్స్ నుంచి నేను ప్రాక్టీస్ లో ఉన్నాను సార్ నేను ఒక్కడు కూడా డెత్ సెంటెన్స్ వేయించలేకపోయాను సార్ నేను కోర్టులో కూడా చూడలేదు సార్ ఎందుకు మరి అంటే ఎక్కడ జరుగుతుందో తెలియదు కానీ న్యూస్ లో వింటమే కానీ నేను ఎప్పుడు చూసింది లేదు సార్ నిజంగానే జరుగుతుంది అనేసి తెలియదు బట్ పీపుల్ సే దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పనిష్మెంట్ ఇన్ ఇండియా సార్ అంటే చంపేయటం దానికన్నా పెద్దగా ఏముంటుంది సార్ పనిష్మెంట్ సెకండ్ ఈజ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే జీవిత కాలం మొత్తం వాళ్ళు లోపలే ఉంటాడు సార్ సమ్ పీపుల్ డూ హ్యావ్ దిస్ ఇల్యూజన్ 14 years 20 years నో బట్ ఆబ్వియస్లీ మన గవర్నమెంట్ ఉంది కాబట్టి చాలా మంచి మనసు మన గవర్నమెంట్ది వాళ్ళకి మినహాయింపులు ఇస్తూ ఉంటారు అప్పుడప్పుడు శిక్షలు తగ్గిస్తూ ఉంటారు లైఫ్ టైం నుంచి 20 years అవుతుంది 20 నుంచి 14 అవుతుంది 14 నుంచి 7 అవుతుంది కరెక్ట్ నాట్ సార్ ఈ డిస్టర్బెన్స్ ఏందో నాకు హలో హలో ఎస్ డన్ సార్ అర్థమైందా నెక్స్ట్ చూడండి సార్ సింపుల్ ఆర్ రిగరస్ ఇంప్రిజన్మెంట్ చాలా మంది అనుకుంటారు అంటే ఇవి రెండు సపరేట్ అనుకుంటారు కాదు జైలు శిక్షలే సార్ రెండు కరెక్ట్ నాట్ సార్ అయ్యో అయ్యో అయ్యా ఓకే ఇవి రెండు చూస్తే ఇంప్రిజన్మెంట్ అయినా సార్ సింపుల్ ఆర్ రిగరస్ ఇంప్రిజన్మెంట్ వాట్ ఈస్ దిస్ రిగరస్ ఇంప్రిజన్మెంట్ సార్ కఠిన కారాగార శిక్ష యాక్చువల్లీ సింపుల్ ఇంప్రిజన్మెంట్ తెలుగులో ఏమంటారు సాధారణమైన జైలు శిక్ష డైరెక్ట్ సో రిగరస్ ఇంప్రిజన్మెంట్ అంటే లిటరల్ గా లోపలికి వెళ్ళి గుడ్డి శాఖర్ చేపిస్తారు సింపుల్ అండ్ క్లీన్ లాజిక్
సింపుల్ అంటే అంత ఏం గొడ్డు చాకరీ ఉండదు. సింపుల్. ఫోర్ ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ అంటే ఎవడైనా తప్పు చేసి ఫరార్ అయింది అనుకోండి, ఎవడైనా తప్పు చేసి ఫరార్ అయితే దే విల్ టేక్ దేర్ ప్రాపర్టీ. పెయిన్ ఉంటుంది కదా, ప్రాపర్టీని సీజ్ చేసేస్తారు. కరెక్ట్ నాట్ సార్? నెక్స్ట్ ఫైన్. ఇది అందరికీ తెలుసు కదా, మీ మీద ఎప్పుడు పడలేదా? ఒక్కసారి కూడా డ్రైవింగ్ పడలేదా? పడే ఉంటుంది కదా, పడే ఉంటుందిలే గ్యారెంటీ. కమ్యూనిటీ సర్వీస్, దిస్ ఈస్ సంథింగ్ న్యూ సార్. నేను ఓన్లీ సినిమాల్లోనే విన్నాను సార్, ఇప్పుడు దాకా నిజ జీవితంలో నేను చూడలేదు. కొన్ని సినిమాల్లో వెళ్ళి అక్కడికి వెళ్ళి తుమ్మ చెట్లు కొట్టించు, కరెక్ట్ నాట్? ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి పని చేయించండి, వీళ్ళతోటి ఓల్డ్ పీపుల్కి సర్వ్ చేయాలి, ఇలాంటి ఎన్నో దీని లోపల పెడతారంట సార్. రోడ్డు క్లీన్ చేయమంటాం, చాలా థింగ్స్ పెడతారంట దీని లోపల. ఇవి ఎలాంటి వాటి ఒఫెన్సెస్ కి రిలేటెడ్ అంటే వెరీ స్మాల్, వెరీ చిన్నవి. పబ్లిక్ న్యూసెన్స్ అనుకోండి, లేకపోతే ఆబ్సీన్ యాక్టివిటీ ఇన్ పబ్లిక్ అనుకోండి, వాట్ ఎవర్, చిన్న చిన్నవి. సడన్ గా ఓవర్ స్పీడింగ్ చేసి లైక్ ఒక టైర్ మీద లేపుతారు కదా బైక్, వీలింగ్ మీరేమైనా చేయాలంటే చేసుకోవచ్చు, నాకేం ప్రాబ్లం లేదు. డన్. సో కమ్యూనిటీ సర్వీస్ ఈజ్ వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ పనిష్మెంట్ విచ్ దే హ్యావ్ యాడెడ్ ఇన్ BNS, భారతీయ న్యాయ సంహిత. క్లియర్ సార్? Now let's come to criminal laws. So try to understand, he is Mahesh Babu only sir. 3 stages of his life. Okay na? Mahesh Babu. Krishna వచ్చింది సార్. కృష్ణ అంటే హిస్ ఫాదర్ ఓన్లీ, నో? కృష్ణ వాళ్ళ ఫాదర్ వచ్చారు సార్ ఇంటికి. వీడు చెప్పాడు రేప్ చాక్లెట్ తీసుకొని రా, వాళ్ళ నాన్న తీసుకొని రాలి. నెక్స్ట్ డే చెప్పాడు మళ్ళీ రేప్ చాక్లెట్ తీసుకొని రాలి. నెక్స్ట్ డే చెప్పాడు రేప్ చాక్లెట్ తీసుకురాకపోతే ఇంటికి రాకు. అయినా ఆయన ఇంటికి వచ్చింది, చాక్లెట్ అయితే తేలేదు. వీడికి మండింది సార్, చాలా రోజుల నుంచి చూస్తుండు, వర్కౌట్ కాలే, కత్తి తీసుకొని పట్ట పొడిచి పడి చెప్పాడు. సో యూ టెల్ మీ వన్ సింపుల్ థింగ్ సార్, ఈ పర్సన్ కి ఏ చట్ట ప్రకారంగా శిక్ష ఇస్తారు? ఆగండి, ఫస్ట్ ఏజ్ చెప్తా. ఏజ్ ఈజ్ 6 years 2 months 4 days. నో అఫెన్స్. ఏ చట్ట ప్రకారంగా ఆయన శిక్ష పడదా? కల్కి సినిమా చూసారు అందరు? హూ ఇస్ ద విలన్ సార్? అలా కాదు సార్, మైథాలజీ ప్రకారంగా, మన హిస్టరీ ప్రకారంగా కలి ఇఫ్ యూఆర్ అవేర్ అన్నాడు, కలియే కదా సార్. ఇప్పుడు ఈయన కలి అనుకుందాం సార్ మనం, ఓకేనా? ఈయనకి ఎలాంటి పవర్ ఉందంటే 100 మందిని చంపే పవర్ ఉంది దీనికి. అండ్ ఎవ్రీడే హీస్ ఫీలింగ్ సమన్ యాజ్ ఫాదర్, అండ్ ఎవ్రీడే హీస్ కిల్లింగ్ సమన్. పనిషబులా? స్టిల్ నాట్ పనిషబుల్, ఎందుకంటే మన చట్టంలో రాసి లేదు కాబట్టి. సింపుల్ అండ్ లాజిక్, అంతే కదా సార్? సో 7 years బిలో ఉంటే అఫెన్స్ కేటగిరీ కిందకి రారు. ఎందుకంటే జనరల్ సైకాలజీ ఏంటంటే సార్, జనరల్ థింకింగ్ ప్రాసెస్ ఏంటంటే వీడికి అంత బ్రెయిన్ లేదు సార్. చాక్లెట్ కోసం ఎవరు సార్ నాన్న చంపేస్తాడు? నాన్ సెన్స్ వెళ్ళు, కరెక్ట్ అన్నాడు. సెకండ్, మహేష్ బాబు కొంచెం పెద్దగాడు. నా ఈస్ టెల్లింగ్ నానా బైక్ తీసుకొని రావట్లేదు నాన్న. చూశాడు, 2 రోజులు చూశాడు, 3 రోజులు చూశాడు, 4వ రోజు బైక్ టైర్ తీసుకొని వాళ్ళ నాన్నకి కట్టేసి కూర్చోబెట్టాడు. 10 రోజుల వరకు అన్నం పెట్టలేదు సార్, దాంతో చంపేశాడు ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు శిక్ష పడుతుందా? ఏజ్ ఈజ్ 17 years 6 months 14 days. జువెనైల్ జస్టిస్ యాక్ట్ పడుతుందా? అంటే నార్మల్ మనుషులకి ఎంతైతే శిక్ష పడుతుందో దానికన్నా కొంచెం తక్కువ పడుతుందా? కొంచెం ప్రివెంటివ్ మెజర్మెంట్స్ ఉంటాయా? సో ఐ కెన్ సే లైక్ దిస్, ఈ పర్సన్ మీద భారతీయ న్యాయ సంహిత అప్లికేబుల్ అవ్వచ్చేమో, భారతీయ నాగరిక సురక్ష సంహిత, పాక్సో యాక్ట్, జువెనైల్ జస్టిస్ యాక్ట్. అంటే పాక్సో యాక్ట్ అంటే ఇప్పుడు ఈయన చేసిన ఆఫెన్స్ ఏదైనా కానీ చిన్న పిల్లల్ని రేప్ చేయడం అలాంటి ఏమైనా పనులు చేశాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఆబ్వియస్లీ ఆ అమ్మాయితో చేశాడు కాబట్టి ఈ పర్సన్ మీద ఎక్కువ శిక్ష పడుతుంది, ఇఫ్ యూఆర్ అవేర్ ఆర్ నాట్. ఇప్పుడు జనరల్ ఉమెన్ తో చేస్తే నో ప్రాబ్లం సార్, చిన్న పిల్లలతో చేస్తే ఏంటంటే పనిష్మెంట్ ఎక్కువ, 20 సంవత్సరాలు జైలు శిక్ష. ఇప్పుడు పెంచి భారతీయ న్యాయ సంహితలో కూడా అలానే చేశాడు. డోంట్ వరీ, స్లోలీ విల్ డీల్. క్లియరా? సో ఆబ్వియస్లీ డిఫరెంట్ యాక్ట్స్ అప్లికబుల్ అయిపోవచ్చా? కరెక్ట్ నాట్ సార్? జువెనైల్ జస్టిస్ యాక్ట్ అప్లికబుల్ అవ్వచ్చు, పాక్సో యాక్ట్ అప్లికబుల్ అవ్వచ్చు, భారతీయ నాగరిక సురక్ష సంహిత ఆబ్వియస్లీ అప్లికబుల్ అవుతుంది, BNS మే ఆర్ మే నాట్ బి. అంతే కదా సార్? 18 years కన్నా పెద్ద అయిపోయాడు మహేష్ బాబు, ఖతం. సీఎం అయిదాం అనుకున్నాడు. చాలా మంది సీఎం క్యాండిడేట్లు అందరం తీసాడు సార్, పట్టా అందరినీ ఖతం. లాస్ట్ లో ఒక్కడే సీఎం క్యాండిడేట్ మిగిలాడు, సీఎం అయిపోయాడు. ఇంతమందిని చెప్పాడు కదా. సో మర్డర్ కింద శిక్ష పడుతుంది. ఎక్కడ పడుతుంది అంటే వెరీ మచ్ క్లియర్, భారతీయ న్యాయ సంహిత అండ్ భారతీయ నాగరిక సురక్ష సంహిత. సో మీ ఏజ్ ప్రకారంగా, మీ మెంటల్ పరిస్థితి ప్రకారంగా
ఇలాంటి చాలా థింగ్స్ ని చూసి చట్ట ప్రకారంగా మీకు శిక్షలు పడతాయి. సింపుల్ అండ్ క్లియర్ లాజిక్. వన్ థింగ్ యూ హావ్ అండర్స్టూడ్. నౌ లెట్స్ కమ్ టు చాప్టర్ నంబర్ 1, ప్రిలిమినరీ. హౌ మెనీ సెక్షన్స్ ఆర్ దేర్ సార్? పవర్ స్టార్ తో సంబంధించింది కదా ఇది. పి ఫర్ పవర్ స్టార్. సార్ యాంటీ ఫ్యాన్స్ ఉన్నా కానీ, ఫ్యాన్స్ ఉన్నా కానీ ఎవరు నన్ను తిట్టద్దు. అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ నా దానిలో హీరో అవుతుంటాడు, అప్పుడప్పుడు విలన్ అవుతుంటాడు, అప్పుడప్పుడు క్రిమినల్ కూడా అవుతుంటాడు. సో సార్ నాకు ఎవరి మీద ఆపోజిట్ థింగ్స్ ఏం లేవు సార్. నన్ను మీరు తిట్టకూడదు, నన్ను వైరల్ కూడా చేయకూడదు మీరు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రా నేను అని కొట్టడం స్టార్ట్ చేశారు అనుకోండి, వద్దు. క్లియర్? సో సెక్షన్ నెంబర్ 1 చూడండి సార్, నేను ఎన్ని స్లైడ్స్ లో డివైడ్ చేశాను? 1, 2, 3, 4. బట్ దిస్ స్లైడ్ ఐ హావ్ మేడ్ టు మేక్ యూ అండర్స్టాండ్ సెక్షన్ వెరీ ఈజీ. అంటే ఇది ఒక్కటి మీకు అర్థమైపోతే ఆ 4 స్లైడ్లు మీకు ఈజీగా అర్థమైపోతాయి సార్. సో సింపుల్ అండ్ లాజిక్. పాయింట్ నెంబర్ 1 సేస్, టైటిల్ ఏంటి సార్? భారతీయ న్యాయ సంహిత. మేడం మీరు స్పెల్లింగ్ చెప్పండి మేడం. సంహిత అది టీహెచ్ఏనా టీఏనా? స్లోలీ మేము అందరం అడుగుతూ ఉంటా. నెక్స్ట్ సార్ ఫస్ట్ ఏం చెప్పారంటే డిఫరెంట్ సెక్షన్స్ కి డిఫరెంట్ నోటిఫికేషన్స్ వచ్చి డిఫరెంట్ టైంలో అప్లికబుల్ అవుతుందని చెప్పారు సార్. అందరూ చెప్పారు 1 జూలై. ఇప్పుడు 1 జూలై. సో ఫ్యూచర్ లో మిమ్మల్ని అడిగేది 1 జూలై 2024 నుంచి ఇది ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ కి వచ్చేసింది లా. సింపుల్ అండ్ లాజిక్. సెకండ్ పాయింట్, ఎనీ డౌట్? నౌ లెట్స్ కమ్ టు ద థర్డ్ పాయింట్. సార్ ఎవరైనా ఇండియాలో క్రైమ్ చేశాడంటే ఇండియాలో పనిష్మెంట్ పడుతుంది కదా. భారతీయ న్యాయ సంహిత అప్లికబుల్ అవుతుందా అవదా? 100% అప్లికబుల్ అవుతుంది సార్. ఎనీ డౌట్? నాకైతే ఏం డౌట్ లేదు సార్. నౌ టెల్ మీ వాట్ ఈస్ ఇండియా. మీ దేశం గురించి మిమ్మల్ని అడిగితే సార్ హూ ఆర్ ఇండియన్స్ హియర్? ఎవరు కాదా? అంటే ఇండియా ఫారినర్సా మీరు అందరూ? భలే ఉన్నారు అసలు మీరు. సిటిజన్స్ ఆఫ్ ఇండియా. సిటిజన్షిప్ ఉన్న వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మేడం, ఒక ఫారినర్ వచ్చి ఇండియాలో ఒక అఫెన్స్ చేశాడు, వాడికి భారతీయ న్యాయ సంహిత అప్లికబుల్ కదా? అంటే మనకు మాత్రం అప్లికబుల్ అవుతుందా, వాళ్ళకి అప్లికబుల్ కదా? సో ఇండియన్స్ అవనివ్వండి, ఫారెన్స్ అవనివ్వండి, ఏలియన్స్ అవనివ్వండి, ఇండియాలో చేస్తున్నావుగా తప్పేగా. ఇప్పుడు మహేష్ అది అల్లు అర్జున్ మూవీ చూస్తారు ఒకటి, ఇది వాడు దాని లోపల అది వారియర్ గా ఉంటాడు కదా, ప్రకాష్ రాజ్ ఉంటాడు, బద్రీనాథ్, సారీ సార్, బద్రీనాథ్ సినిమాలో వాడు అంటాడు సార్, సార్ గురువు గారు మీరు నన్ను ఎలా చేస్తే నేను భూమి మీద కొట్టను, ఆకాశం గాల్లో తీసుకుపోయి కొడతా ఫర్ ఎగ్జాంపుల్. సో ఇండియా పైన ఉన్న గాల్లో కూడా ఎవడైనా ఒఫెన్స్ చేసినా కానీ అది ఒఫెన్స్ ఏనా? 100% క్లియర్. చలో, ఇండియా పక్కన సీ ఉంటుంది కదా, ఇక్కడ సీ ఉంటుంది కదా, ఈ సీ ఏరియాలో ఎవరైనా ఒఫెన్స్ చేస్తే అప్ టు ఎంత? 12 నాటికల్ మైల్సా, 200 నాటికల్ మైల్సా? ఓన్లీ 12. 200 200 12 మీరే ఎవరు చెప్పండి. చలో, we will take 200 nautical miles. What is this nautical mile? ఆగండి, నేను అడుగుతాను కదా, ఎవరికి రాదో సిన్సియర్ గా చేతులు లేపితే బతుకుతారు, లేకపోతే నేను అడుగుతా. ఆహా, శబాష్. సి నాటికల్ మైల్ ఈక్వల్స్ టు 1.6 సమ్ చేంజ్ కిలోమీటర్ సార్. సింపుల్ అండ్ క్లియర్, అర్థమైందా? సో whenever I say nautical mile, it's 1.6 some change kilometer. సరే 1.6 చెప్పినా నాకేం ప్రాబ్లం, అడగడు మిమ్మల్ని క్వశ్చన్, జనరల్ నాలెడ్జ్ కోసం చెప్తాను. క్లియరా? సో ఇఫ్ సమ్మన్ ఈస్ కమిటింగ్ ఆఫెన్స్ ఇన్ ఇండియా, భారతీయ న్యాయ సంహిత వాడికి అప్లికబుల్ అయిపోతుంది. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ద ల్యాండ్ మాస్, ఇట్స్ అబౌట్ ది ఎయిర్ ఆల్సో, ఇట్స్ అబౌట్ ది వాటర్ సోర్స్ ఆల్సో. కరెక్ట్ ఆర్ నాట్ సార్? వాటర్ ప్లేస్ లో కూడా ఏమైనా తప్పు చేస్తే మన ఇండియా కిందకి వస్తుంది. అప్ టు 200 నాటికల్ మైల్స్. 200 నాటికల్స్ మైల్స్ దూరం వెళ్ళిపోయాడు అనుకోండి, దాని తర్వాత వెళ్ళిపోయాడు అనుకోండి, ఓవర్సీస్ లాస్ అప్లికబుల్ అయిపోతాయి సార్. అంటే వేరే కంట్రీ లాస్ ఉంటాయి, అండ్ దానికి కూడా కొన్ని చట్టాలు ఉంటాయి. అంటే వాటర్ ప్లేసెస్ లో చేస్తే ఏంటి పరిస్థితి, అంటే ఏ కంట్రీ కిందకి రాకపోతే. క్లియరా? ఎనీ డౌట్? నౌ లెట్స్ కమ్ టు దిస్ పాయింట్ సార్. అఫెన్స్ అవుట్ సైడ్ ఇండియా. అఫెన్స్ అవుట్ సైడ్ అంటే ఇండియాలో అయితే జరుగుతలేదు కదా. సింపుల్ అండ్ క్లియర్. ఇది చూడండి, అఫెన్స్. ఇప్పుడు మీరు ఈ 2 పాయింట్లు చదవండి సార్, ఈ పాయింట్ ఈ పాయింట్. మీకు ఏం డిఫరెన్స్ అనిపిస్తుందో చెప్పాలి సార్ ప్లీజ్.
ఫస్ట్ ఈ పాయింట్ చెప్తారా? దీని అర్థం ఏంటి సార్? ఎనీ పర్సన్ అఫెన్స్ కమిటెడ్ లయబుల్ అండర్ భారతీయ న్యాయ సంహిత. కరెక్టేనా? అది కరెక్టేనా? అక్కడ ఎనీ పర్సన్ అని రాస్తుంది కదా, మళ్ళీ సిటిజన్ అంటే మీరు చెప్పండి ఎంతమంది చెప్తున్నారు అక్కడ రాసింది కరెక్ట్ అనేసి? నువ్వు రాసిన కాబట్టి కరెక్ట్ అయ్యేట్టుదని చెప్తున్నారు కదా. అలా లేపకూడదు. యు థింక్ అండ్ దెన్ రేజ్ యువర్ హ్యాండ్స్. కరెక్టా కాదా? విత్ ఇండియన్స్ ఓకే ఫైన్. విత్ ఇండియన్స్ 100% కరెక్ట్ మేడం. దట్ ఈస్ నో లాజిక్. ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ ఎనీ పర్సన్ offense outside India. Any person committing offense outside India with Indian person. Okay. అలా రాస్తుందాడా? మీకు ఇష్టం వచ్చినట్టు రాసుకోండి సరిగా. ఇక్కడ రాసినంత వరకు కరెక్టా? ఐసే కరెక్ట్ కాదు. ఐ కెన్ గివ్ యూ ఎగ్జాంపుల్స్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఫారినర్, గ్రీన్ కార్డ్ హోల్డర్ గ్రీన్ కార్డ్ హోల్డర్ ఎందుకు? నేను సిటిజన్ ఆఫ్ అమెరికా ఫర్ ఎగ్జాంపుల్. అమెరికాలో నాకు ఆమెను చంపేసిన, నాకు ఇష్టం వచ్చింది చంపేసిన, భారతీయ న్యాయ సంహిత నాకు అప్లికేబుల్ అవుతుందా? చెప్తా ఏంట్రా నీ కంట్రీకి సంబంధం? నేను నీ కంట్రీకి సంబంధించినోడిని కాదు, నేను అమెరికా వాడిని, నేను చేసింది అమెరికాలోనే, ఎవరిని చంపినా ఆవాడు అమెరికా ఆమె, ఏంట్రా నీళ్ళొల్లి? లాజికల్ స్పీకింగ్. బట్ 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 అక్కడ క్రైమ్ చేసేసాను కదా, తప్పించుకోవడానికి ఇండియాకి వచ్చా, ఇండియాలో దాక్కున్నా, ఇండియాలో దొరికా ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు అప్లికేబులా? ఈ పాయింట్ అలా చెప్పారంట. అర్థమైందా ఇప్పుడు? అంటే నేను షార్ట్ కట్ రాసుకున్నాను సార్, నేను అక్కడ డెరైవ్గా చెప్తాను సార్, డోంట్ వరీ. సెకండ్ పాయింట్ సార్, అఫెన్స్ అవుట్ సైడ్ ఇండియానే బట్ కమిటెడ్ బై ఇండియన్. అంటే మనోడు చేసిండా? అంటే మీలాంటోడు నాలాంటోడు, అంతే కదా, సింపుల్ అండ్ క్లీన్ లాజిక్. సెకండ్, షిప్ ఎయిర్ క్రాఫ్ట్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇండియాలో ఒక షిప్ ఉంది, కరెక్ట్? ఇండియా షిప్ ఉంది, ఇండియాలో రిజిస్టర్ అయ్యి ఉంది షిప్. ఎప్పుడు ఇండియాలోనే ఉండదు కదా సార్. షిప్ అంటే ఏంది? వేరే వేరే కంట్రీలకు పోతుంది కదా, కరెక్ట్? రిజిస్టర్ ఇండియాలో అయింది, వేరే కంట్రీకి పోతుంది. దాని లోపల ఏమైనా అఫెన్స్ జరిగితే బిఎన్ఎస్ అప్లికేబుల్ అవుతుందా కదా? ఓఎస్ అప్లికేబుల్ అవుతుంది. ఇండియన్ ఏరోప్లాన్ ఉంది, ఇండియాలో రిజిస్టర్ అయిన ఏరోప్లాన్, అది పైకి పోతుంది, పైన ఎవడైనా మర్డర్ చేశాడు దాని లోపల, ఇండియన్ లాస్ విల్ అప్లికేబుల్ ఆర్ నాట్? భారతీయ న్యాయ సంహిత విల్ బి అప్లికేబుల్. అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య హ్యాకింగ్ చాలా ఫేమస్ కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ సార్ది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, ప్రైవేట్ థింగ్స్ చాలా ఉన్నాయి సార్. నేనేం చేసిన, అమెరికాలో కూర్చొని ఇదిగో శ్రీకాంత్ మస్తు కామెడీగా ఉన్నాడు రా, వీడికి మొత్తం డ్రాగ్ అవుట్ చేద్దాం. ఐ డ్రాగ్డ్ అవుట్ ద థింగ్స్ సార్. నాకు చాలా చాలా విషయాలు తెలిసిన ఆయన గురించి, అంతా పబ్లిక్ చేసి పడేసా. చూస్తే నేను ఇండియాలో ఉన్నానా? లేను, కరెక్ట్ నాట్? నేను ఎక్కడో అమెరికాలో ఉన్నా. ఇండియన్ మనిషిని ఏమని చేసినా? లేదు, నేను జస్ట్ కంప్యూటర్ వాడినా. నాదేమన్నా తప్పుందా? మరీ కామెడీగా ఉన్నారు. నేను ఎవరైనా చంపేసినా ఏంది? ఎవరైనా చంపలేదు కదా. స్టిల్ హ్యాకింగ్ ఈజ్ పనిషబుల్ అండ్ ద పర్సన్ whom I am dealing with, the resources which I am dealing with, that resources, that humans are there in India. So Indian computer నేను ఏమైనా హ్యాక్ చేస్తుంటే ఆబ్వియస్లీ భారతీయ న్యాయ సంహిత విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్ ఆర్ నాట్ సార్? క్లియర్ ఇక్కడ వరకు? నెక్స్ట్ సార్, ఏదన్నా స్పెషల్ లా ఉంది లేకపోతే ఏదైనా లోకల్ లా ఉంది. మీకు అండమాన్ నికోబార్ ఐలాండ్ తెలుసా? అక్కడ ఏదో ప్రజాతి ఉంటుందంట సార్, అది నల్లగా ఉంటారంట జనాలు, బట్టలు ఇట్లా వేసుకోరంట, వాళ్ళని ఎవరైనా హెల్ప్ చేయడానికి వస్తే చంపేస్తారంట. ఏమో తెలీదు, ఎవరో తెలీదు, అంత పరిచయాలు లేవు సార్ నాకు, లాజికల్ ఇవ్వాలి. సో వాళ్ళని మన గవర్నమెంట్ ఎప్పుడు వెళ్ళి టచ్ చేయదు సార్. దే విల్ గో విత్ దేర్ ఓన్ లాస్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో కూడా కొన్ని ట్రైబల్ ఏరియాస్ చూస్తే సార్ మీరు, గవర్నమెంట్ వాళ్ళకి అవసరం లేదు సార్, వాళ్ళకి ఇంకా తెలియని కూడా తెలియదు, నోట్లు మారిపోయినాయి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ 15 సంవత్సరాలుగా ఇండియాని వెళ్తున్నాడు, వాళ్ళకి తెలియని కూడా తెలియదు. బట్ స్టిల్ దే డోంట్ ఫాలో దిస్ ఇండియన్ లా సార్. దే ఆర్ వెరీ క్లియర్. మీరు మా జోలికి రండి, మేము మీ జోలికి రావు. సింపుల్ అండ్ క్లియర్. దో వీఆర్ లివింగ్ ఇన్ ఇండియా బట్ వీఆర్ ట్రైబల్ పీపుల్ అండ్ వీ డోంట్ అండర్స్టాండ్ యువర్ లాంగ్వేజ్. వాళ్ళకి వేరే భాష వచ్చు, వాళ్ళకి మన భాష కూడా రాదు ఫర్ ఎగ్జాంపుల్. సో అవి వాటి కోసం కొన్ని స్పెషల్ చట్టాలు చేస్తారు సార్ మన వాళ్ళు. అంటే వాళ్ళు ఏమైనా చేసుకుంటే వాళ్ళ జోలికి పోకూడదు, జనరల్ పోలీస్ వెళ్ళకూడదు, అక్కడ ఎవరైనా సర్పంచ్ ఉంటే ఫస్ట్ వెళ్ళి పోలీస్ వెళ్ళి ఆ సర్పంచ్తో మాట్లాడాలని కొన్ని లాస్ ఉంటాయి. సో దోస్ ఆర్ నోన్ యాజ్ స్పెషల్ లాస్ ఆర్ లోకల్ లాస్. ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్ లా ఇంకోటి చెప్తాను సార్, SC/ST యాక్ట్ అని ఒకటి ఉంటుంది, తెలుసా మీకు? కరెక్ట్. SC/ST అట్రాసిటీస్ యాక్ట్ అంటారు, కరెక్ట్. అలానే ఎక్సైజ్ యాక్ట్ అంటారు, తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్. అంటే తెలంగాణ వర్క్ మాత్రమే అప్లికేబుల్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్.
సో కొన్ని చట్టాలు ఉంటాయి సార్, దే ఆర్ నోన్ యాజ్ స్పెషల్ లాస్ ఆర్ లోకల్ లాస్. దాన్ని భారతీయ న్యాయ సంహిత డిస్టర్బ్ చేయదు. సింపుల్ అండ్ క్లియర్. అలానే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉంటాయి కదా, వాళ్ళకు డిఫరెంట్ యాక్ట్స్ ఉంటాయి. ఆర్మీ యాక్ట్, నేవీ యాక్ట్, ఎయిర్ ఫోర్స్ యాక్ట్, ఇలా యాక్ట్స్ ఉంటాయి సార్. ఆ యాక్ట్ లో ఎవడైనా పారిపోయాడు లేకపోతే వ్యతిరేకం చేశారు వాళ్ళకి, మీకు తెలుసో తెలీదు సార్, ఆర్మీలో ఒకసారి మీరు జాయిన్ అయ్యారనుకోండి, యూ విల్ గో ఫర్ ట్రైనింగ్ ఫర్ 1 year. ఆ 1 year లోపల మీరు చెప్పబెట్టకుండా పారిపోయి రావడం లేదు. ఇప్పుడు నా క్లాసులో ఎగ్జిట్ అయినట్టు అట్లా ఎగ్జిట్ అవుట్ అనుకుంటుంది, అక్కడ కొడతారు. అక్కడ లిటరల్ గా సార్ పట్టుకొని మళ్ళీ వెనక్కి తీసుకొస్తారు, క్వార్టర్ గార్లు వేసి కొడతారు. యూ కెన్ ఆస్క్, వాడి ఇష్టం కదా, పని చేస్తే చేస్తాడు లేకపోతే అట్లా కాదు సార్. ఆర్మీ ఏరియాని మీరు ఒకసారి ప్రాపర్ గా అండర్స్టాండ్ చేసుకుంటే, ఆర్మీ ఏరియాలో ఏ జోన్స్ లో ఏమేమి ఉంటాయో మీకు తెలియదు సార్. సార్ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్ ఉంటాయి సార్, దోస్ ఆర్ వర్త్ అరౌండ్ crore rupees. అండ్ నిజంగానే ఆ ఆర్మ్స్ అమ్యునిషన్స్ కి ఎవరైనా ఏమైనా చేశారనుకోండి సార్, అది బ్లాస్ట్ అయితే ఒక ఏరియా లేచిపోతుంది మన దగ్గర నుంచి. సో ఆర్మీలో జాయిన్ చేసేటప్పుడు చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి సార్. ఎగ్జిట్ చేసేటప్పుడు ప్రాపర్ ప్రోటోకాల్స్ తోనే వెళ్ళాలి. సో ఎవడైనా ఊరికి ఇట్లా పరారై విడిచి వెళ్ళిపోదాం అనుకుంటే కుదరదు. అలాగా ప్రాపర్ గా చెప్పి వెళ్ళాలి అండ్ ఆ ప్రోటోకాల్స్ ఫాలో చేయాలి. సో దానికి వాళ్ళు కొన్ని చట్టాలు రాసుకున్నారు సార్. వాళ్ళు పట్టుకొని తీసుకొస్తే క్వార్టర్ గార్డులు వేసేస్తారు. క్వార్టర్ గార్డ్ మీకు తెలుసో తెలీదు, ఇట్స్ లైక్ బ్లాక్ ఏరియా, లైట్ ఉండదు అసలు, మీకు జస్ట్ ఒక చిన్న కిటికీ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఇక్కడ అంటాం కదా సాలిటరీ కన్ఫైన్మెంట్, సేమ్ అలా ఉంటుంది అక్కడ. సో వాళ్ళు ఏమన్నారు, ఇదిగో మేము ఆర్మీ వాళ్ళం, నేవీ వాళ్ళం, ఎయిర్ ఫోర్స్ వాళ్ళం, మేము మాది కొన్ని రాసుకుంటాం, మీరు వచ్చి డిస్టర్బ్ చేయకండి. మా వ్యతిరేకంగా మా వాడేవాడని చెప్తే మేము చంపేస్తాం, మా ఇష్టం, మాకు మీకు ఎందుకు, అంతే కదా సార్. ఆర్మీ ఈజ్ ఆర్మీ సార్. సో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో ఎవరైనా సోల్జర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఎవరైనా డిసెషన్ కానీ మిటిని కానీ చేస్తే ఆబ్వియస్లీ ఇండియన్ భారతీయ న్యాయ సంహిత విల్ నాట్ అప్లికబుల్. సింపుల్, క్లియర్? ఎనీ పాయింట్, ఎనీ కన్ఫ్యూజన్ సార్? ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ మనం క్లారిటీగా చూద్దామా? ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఎనీ డౌట్ ప్లీజ్ డూ లెట్ మీ నో. దిస్ ఈజ్ యువర్ బేరక్ లాంగ్వేజ్ ఓన్లీ సార్. ఫస్ట్ పాయింట్ సార్, సెక్షన్ నెంబర్ 1, షార్ట్ టైటిల్, కమెన్స్మెంట్ అండ్ అప్లికేషన్. షార్ట్ టైటిల్ ఏం టైటిల్ సార్ దీన్ని? భారతీయ న్యాయ సంహిత. ఫస్ట్ పాయింట్ ఈజ్ ఆల్ అబౌట్ దట్. దిస్ యాక్ట్ మే బి కాల్డ్ ద భారతీయ న్యాయ సంహిత 2023. కమెన్స్మెంట్ అంటే ఎప్పటి నుంచి రావాలి అమల్లోకి? సింపుల్ అండ్ లాజిక్. ఇప్పటి నుంచి 1st July 2024. వాడంగా చట్టంలో మార్చలేదు సార్, ఒకసారి చదువుతాం చూడండి. ఇట్ షల్ కమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ సచ్ డేట్ as the central government may by notification in the official gazette appoint and different dates may be appointed for different provisions of the sanhita. అప్పుడు రాసేటప్పుడు ఏం రాశారంటే, మాకు ఇష్టం వచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఒక నోటిఫికేషన్ జారీ చేసి మేము చెప్తాము ఏ సెక్షన్ ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది, మా ఇష్టం అని చెప్పారు. అప్పుడు అందరూ చెప్పారు 1st July. వాళ్ళు రాయటం మర్చిపోయారు, నేను రాయట్లేదు, చెప్తున్నాను. 1st July 2024 will be that. First 2 points clear? Now let's come to the third point sir. Every person shall be liable to punishment under this sanhita and not otherwise for every act or omission contrary to the provision thereof of which he shall be guilty within India. అంటే ఏదైనా తప్పుడు పని చేసినా లేకపోతే ఏం పని చేయాలో చట్టబద్ధంగా ఆ పని చేయకపోయినా కానీ అది తప్పు కింద భావించి ఇండియాలో చేస్తే ఆబ్వియస్లీ భారతీయ న్యాయ సంహిత విల్ బి అప్లికేబుల్. నేను ఇందాక మీకు చెప్పాను కూడా, దీన్ని ఇంట్రా టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ కూడా అంటారు. అంటే ఇండియా లోపల జరుగుతుంది సార్, ఇంట్రా. సింపుల్. ఇండియా అంటే నేను ఇందాకలే మీకు చెప్పాను, ఎయిర్ స్పేస్ అబౌవ్ దిస్ సీస్, ల్యాండ్ మాస్ అంటే 28 states and 8 union territories, and territorial sea up to 12 nautical miles, contiguous zone 24 nautical miles, exclusive economic zone 200 nautical miles. So upper limit is 200 nautical miles. Can I go with this? ఇది సీ లానే కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ వాటర్ ఉంది మీకు తెలుస్తలేదు అంతే. నిజం సార్, ఇండియా మ్యాప్ చూడలేదా ఇప్పుడు? అసలు ఇండియా మ్యాప్ చూడలేదంటే అసలు మాట్లాడరు. చూసారు కదా సార్, ఇండియా పక్కన సీ ఉంటుంది తెలుసు కదా. ఏ మోషన్ ఇది? బే ఆఫ్ బెంగాలా? బే ఆఫ్ బెంగాల్, ఏ బెంగాల్? ఇందాక క్యాలిక్యులేషన్ రాంగ్ చెప్పేసా, 1.85 kilometers అంట. సారీ, ఐ ఫర్గాట్. అంతే కదా సార్, నేను రోజు మెజర్ చేస్తున్నా, ఇది కాదు కదా. ఓకే, యూ క్యాన్ లీవ్ మై మిస్టేక్స్ యాజ్ వెల్. క్లియరా సార్? థర్డ్ పాయింట్ వరకు క్లియర్. ఫోర్త్ పాయింట్ లో ఇందాక మీకు కన్ఫ్యూజన్ చెప్పాను, క్లారిఫికేషన్ కూడా ఇచ్చాను. కరెక్ట్ ఆర్ నాట్? ఎనీ పర్సన్, వాడు చెప్తున్నాడు అవుట్ సైడ్ ఇండియానే చెప్తున్నాడు, బట్ ఆబ్వియస్లీ అక్కడ అఫెన్స్ చేసి ఇక్కడ దొరికాడు అని మనం భావించాలండి ఈ 4th పాయింట్ లో. క్లియరా? ఎనీ డౌట్? లెట్ మీ రీడ్ దిస్ ఫర్ యూ. ఎనీ పర్సన్ లయబుల్ బై ఎనీ లా ఫర్ ద టైమింగ్ ఇన్ ఫోర్స్ ఇన్ ఇండియా టు బి ట్రైడ్ ఫర్ అన్ అఫెన్స్ committed beyond India shall be dealt with according to the provisions of this sanhita for any act committed beyond India. అంటే ఇక్కడ చేయలేదు, ఎక్కడ చేశాడు? in the same manner as if such act had been committed within India. అంటే జనరల్ గా ఇక్కడ ఎక్కడ చెప్పలేదు సార్, వాడు ఇక్కడ దొరికితే అనేసి,
బట్ మీరు భావించటం అలా భావించాలి. బికాస్ ఇండియా వాడు ఇండియా లోపల చేస్తే ఆబ్వియస్లీ భారతీయ న్యాయ సంహిత అప్లికబుల్ అవుతుంది. ఇండియా వాడు బయట చేసినా కానీ భారతీయ న్యాయ సంహిత అప్లికబుల్ అవుతుంది. అందుకని వీడు ఇక్కడ ఏమన్నాడు, ఎనీ పర్సన్ అన్నాడు. క్లియరా? నెక్స్ట్ పాయింట్ చూడండి సార్, ఫిఫ్త్ పాయింట్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్ట్రా టెరిటోరియల్ జ్యూరిడిక్షన్. ఎక్స్ట్రా టెరిటోరియల్ అంటే ఇండియాలో కాదుగా, బయట. అంతేనా? ఇప్పుడు షిప్ ఉంది సార్, బయటికి ఇట్లా ఫ్లై అవుతుంది, ఫ్లై అవ్వదు, వాటర్లో పోతుంది. తప్పు కూడా కనిపెట్టలేదు రావా? కరెక్ట్ ఆర్ నాట్? ఇండియన్ షిప్ ఆబ్వియస్లీ ఒక కంట్రీ నుంచి వదిలి వేరే కంట్రీకి వెళ్తుంది కదా సార్, పెద్ద పెద్ద క్రూజెస్. గాలి రావట్లేదా? ఏసీ ప్రాబ్లమా? ఓకే, 1 సెకండ్. చలి పడుతుందా? ఓకే, అయితే ఓకే, చలి పడితే పర్లేదు. డన్. సో ఇండియన్ రిజిస్టర్డ్ షిప్ అయి ఉండాలా? ఇది ఇండియన్ రిజిస్టర్డ్ ఎయిర్ క్రాఫ్ట్ అయి ఉండాలా? ఇండియన్ రిజిస్టర్డ్ కంప్యూటర్ ఉండాలా? 100% క్లియరే కదా? ఎస్ సార్ నో? ఎస్ అని ఎంతమంది చేతులు చెప్తున్నారు? సరే, నో అని ఎంతమంది చేతులు చెప్తున్నారు? మీరేంటి సార్, ఎస్సా నోవా ఏది? ఎస్ఏ కదా, నోవా? ఇండియన్ రిజిస్టర్డ్ కంప్యూటర్ ఎస్ సార్. ఇది ఇండియన్ రిజిస్టర్డ్ కంప్యూటర్, ఇండియాలో కొనుక్కున్నారు, అంతేనా? కాదు కదా, అక్కడెక్కడ కూర్చొని మన ఇండియన్ కంప్యూటర్ రిసోర్స్ ని డిస్టర్బ్ చేస్తున్నాడు వాడు. సింపుల్, క్లియర్, అండర్స్టాండ్? సో ఒకసారి చదువుతాను సార్, చూడండి. పర్సన్ ఈజ్ committing any offense but outside India na, and obviously I am Indian citizen only. నేను అసలు దానిలో కూడా డౌట్ రాదు. మీరేంది ఫారినర్ తో క్లాసులు చెప్పించుకుంటున్నారా? సరే, 5th పాయింట్ చూడండి సార్. ద ప్రొవిజన్స్ ఆఫ్ ది సంహిత షల్ ఆల్సో అప్లై టు ఎనీ అఫెన్స్ కమిటెడ్ బై ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇన్ ఎనీ ప్లేస్ విదౌట్ అండ్ బియాండ్ ఇండియా. అంటే వాడు ఇక్కడైతే క్రైమ్ చేయట్లేదు, బట్ హీఈస్ ఇండియన్ సిటిజన్, అవుట్ సైడ్ ఇండియా చేస్తున్నాడు. సింపుల్. సో ఎక్స్ట్రా టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ అని చెప్పుకోవచ్చా? ఓ ఎస్. నెక్స్ట్ పాయింట్ చూడండి సార్. ఎనీ పర్సన్ ఆన్ ఎనీ షిప్ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా వెర్ ఎవర్ ఇట్ మే బి. అంటే షిప్ ఇండియాలో రిజిస్టర్ అయిపోతే సరిపోతుంది సార్. అది ఎక్కడున్నా దానిలో ఏ క్రైమ్ జరిగినా కానీ భారతీయ న్యాయ సంహిత విల్ బి అప్లికేబుల్. క్లియరా? ఎనీ డౌట్? నెక్స్ట్ పాయింట్ సార్. ఎనీ పర్సన్ ఇన్ ఎనీ ప్లేస్, ఒక నిమిషం, షిప్ అని చెప్పా, షిప్ ఎయిర్ క్రాఫ్ట్ రెండు. క్లియరా? నెక్స్ట్, ఎనీ పర్సన్ ఇన్ ఎనీ ప్లేస్ విదౌట్ అండ్ బియాండ్ ఇండియా committing offense targeting a computer resource located in India. In this section, the word offense includes every act committed outside India, which if committed in India would be punishable under this Sanhita. అంటే బయట నువ్వు చేసుకో, బట్ అది చేసుకుంది కానీ భారతీయ న్యాయ సంహితలో ఒక పనిష్మెంట్ గా, ఒక అఫెన్స్ గా తీర్చిదిద్దబడిందంటే ఆబ్వియస్లీ దానికి బిఎన్ఎస్ అప్లికేబుల్ అయిపోతుంది. ఇల్లస్ట్రేషన్. ఏ హూ ఇస్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా కమిట్స్ అ మర్డర్ ఇన్ ఎనీ ప్లేస్ విదౌట్ అండ్ బియాండ్ ఇండియా, he can be tried and convicted of murder in any place in India in which he may be found. సో నా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చా? సింపుల్ అండి లాజిక్. నేను బయట కంట్రీకి పోయినా, ఒకటి మర్డర్ చేసి ఇండియాకి వచ్చేసి నన్ను పట్టుకొని లోపలేసేసారు, అంతేనా? సింపుల్. నెక్స్ట్, ఇందాక చెప్పాను కదా, భారతీయ న్యాయ సంహిత వీళ్ళని డిస్టర్బ్ చేయదు. ఎవరిని? స్పెషల్ లాని, లోకల్ లాని, డిసర్షన్ ఆర్ మ్యూటినీ బై సోల్జర్స్ ఆర్ సేలర్స్. క్లియరా? ఎనీ డౌట్? Shall I read once? 6th point. Nothing in this Sanhita shall affect the provisions of any act for punishing mutiny and desertion of officers, soldiers, sailors or airmen in the service of the government of India or the provisions of any special or local law. Clear? ఇప్పుడు వినండి. ఎస్ సార్, ఎస్ సార్ ముందు చెప్పుకుంటూ వద్దు. ఈ 6 పాయింట్లు అడుగుతాయి ఎవరికల్ని. ఐఎమ్ గివింగ్ యూ 5 minutes. 9:40 అవుతుంది సార్, 9:45 అడుగుతుంది, అందరూ బ్రేక్ ఇస్తా. ఒకళ్ళని అడగను, 4 అడుగుతాయి ఈసారి. బీ ప్రిపేర్డ్. ఎస్ మేడం. హెడ్డింగ్ అవసరం ఉందా? లేదు కదా సార్. ఈ పాయింట్ ఏమో షార్ట్ టైటిల్కి, ఈ పాయింట్ ఏమో కమెన్స్మెంట్కి, అప్లికేషన్ కోసం ఇన్ని పాయింట్లు ఉన్నాయి. ఓకేనా? ఎనీ డౌట్? క్లియరా? హెడ్డింగ్ తీసేస్తున్నా, చదువుకోండి. ఇదే లాంగ్వేజ్ చెప్పాలని రూల్ లేదు, బట్ అది ఎగ్జాక్ట్లీ ఇలానే చెప్పాలి. Sir, anyone who is unable to understand my language? Anyone? Okay, ఇప్పుడు చెప్పలేరు కదా, క్లాస్ అయిన తర్వాత చెప్పొచ్చు. ఓకే,
ప్లీజ్ గో హెడ్. ఎవరు బెంచ్ మీద నా బ్లూ కలర్ బాటిల్ ఉందా? ఉందా? థ్యాంక్ యూ. ఇది కదా అది. థ్యాంక్ యూ సార్. అక్షయ్ సార్ అనుకుంటారు బ్లూ కలరే కదా అన్నావు. ఏ బ్లూ కలర్ అయితే నీకెందుకు? సార్ మీ పేరు సార్? ఓసీ బాయ్ లేదు, గుర్తుపెట్టుకుంటా. సరే సార్, మీకు అర్థమవుతుందా? మీకు అర్థమైతే ఇంక అందరికి అర్థమైతే. మిమ్మల్ని కూడా క్వశ్చన్ అడగచ్చా? అడగచ్చా వద్దా? ఓకే. లాస్ట్ 2 minutes. కొంచెం ఇంట్రెస్టింగ్ చేద్దామా? ఎగ్జాక్ట్ బేరాక్ లాంగ్వేజ్ చెప్తే 500 రూపాయలు ఇస్తా సార్. ఎగ్జాక్ట్ బేరాక్ లాంగ్వేజ్ చెప్తే 500 రూపీస్. చాలా కొంచెం వేస్తాం సార్, 1000 రూపాయలు. 1000 రూపాయలు ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అయిపోయింది. ఇక డన్, నేర్చుకోండి. ₹1000 అనేసరికి ఎంత డిస్కషన్ అవుతుంది? లాస్ట్ 2 minutes ఉన్నాయి, ఎక్కువ మాట్లాడుకోకుండా చదువుకోండి బెటర్. జాగ్రత్త మేడం కొంచెం. సార్ అయిపోయిందా సార్ మీది? కన్ఫామా? అడగచ్చు కదా? ఓకే. అయిపోయిందా సార్? అయిపోయిందా? చూసుకుంటున్నారా? ఓకే. ఎస్ సార్, మీది సార్? డన్, కన్ఫర్మ్ మీది సార్? మిమ్మల్ని అడగచ్చు కదా? ఓకే. లాస్ట్ 10 seconds. శ్రీదేవి మేడం అయిపోయిందా? ఓకే, అడుగుతాను మేడం. అయిపోయింది టైం. ఎవరికి రాదో సిన్సియర్గా చేతులు లేపండి సార్ ప్లీజ్. అడిగిన తర్వాత మళ్ళీ రాదు అని చెప్పకూడదు. ఇది వేరే కేటగిరీ. అది చాలా 1 more minute. సగం సగం వచ్చిన వాళ్ళకి. సార్ ఈయన సింపుల్ ఏమైనా లాంగ్వేజ్ యూ కెన్ సెల్ లైక్ దిస్ సార్. టైటిల్ అందరికీ తెలుసు సార్, అంతే కదా? కమెన్స్మెంట్ కూడా అందరికీ తెలుసు కదా సార్. ఇండియాలో ఆఫెన్ జరుగుతుంది, అవుట్ సైడ్ ఇండియా జరుగుతుంది, అంతే కదా సార్?
దట్స్ ఆల్. స్పెషల్ లా, లోకల్ లా, డిసర్షన్, మ్యూటినీ, ఖతం. అంటే సింపుల్ గా చెప్పండి సార్, నాకు ఎగ్జాక్ట్ లాంగ్వేజ్ అవసరం లేదు. 1000 రూపాయలు కావాల్సిన ఉన్న వాళ్ళకి ఎగ్జాక్ట్ లాంగ్వేజ్ కావాలి. 1000 రూపాయలు కావాలన్నా 100 రూపాయలు బెట్టింగ్ పెట్టాలి మళ్ళా. అట్లా ఊరికనే 1000 రూపాయలు ఏమి ఇయ్యను. అండ్ దా కామా కూడా మిస్ అవ్వకూడదు. జిఎస్టీ పడదు. క్యాష్ తో డీల్ చేద్దాం సార్. ఓకే, డన్, క్లియర్. కెన్ ఐ ఆస్క్ సమ్వన్? సరే, హూ ఇస్ రెడీ టు టెల్ సార్? చెప్పగలుగుతాము అని ఎవరైనా ఉన్నారా? ఒక్కళ్ళు, ఇద్దరు? నార్మల్ జనరలైజ్ చేస్తారు. వాట్ ఈస్ దిస్ సెక్షన్ ఈజ్ ఆల్ అబౌట్? ఎస్ మేడం, దుర్గా నాగేశ్వరి మేడం, కమ్మన్. నాగేశ్వరి మేడం, సారీ, కమ్మన్. నాగ మేడం, ఓకే మేడం, ఓకే మేడం, రెడ్డి మేడం, నీకేదిరా అసలు బతి ఉండదా? పేరు మర్చిపోతారు. ఎస్ మేడం. మేడం కొంచెం ఇటు రావాలి మేడం, ఫ్యూచర్లో వాడుకోవద్దా? భారతీయ న్యాయ సంహిత preliminary chapter 1 section 1 to 3. Section 1 says about title, commencement and application. Title Bharatiya Nyaya Samhita, commencement from 1st July 2024. Application outside India, any person can liable under Bharatiya Nyaya Samhita. Outside India, within the territories of India, any person is liable under this act. Outside India also, any person is liable under this act. And outside India, ships and aircrafts registered in India and citizens and Indian citizen. Indian citizens. And last one is when special laws are అది కాదు, శ్రీకాంత్ సార్ని మర్చిపోయారు మీరు. computer Srinath, resource, okay. computer resource. And last one is whenever special laws and local laws is applicable, this will not applicable. And decision mutiny. Decision mutiny, very good, super. సార్ పూర్తిగా రావాల్సిన 100% రావాల్సిన అవసరం లేదు సార్. బట్ యూ షుడ్ అండర్స్టాండ్ ద ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీ సెక్షన్. దట్ ఈస్ టూ మచ్ ఇంపార్టెంట్. సార్ ఇప్పుడు దాకా మీ ఏజ్ రఫ్లీ అరౌండ్ 21, 22 ప్లస్ ఉంటుంది అందరిది. చాలా కొంచెం తక్కువ ఉన్నా కానీ ఇట్స్ ఓకే. అంటే ఆ ఏజ్కి వచ్చిన తర్వాత కూడా ఇఫ్ యూ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దట్ వీ షుడ్ లెర్న్ ద థింగ్స్ ఫర్ అవర్ బెటర్ ఫ్యూచర్, దెన్ యూఆర్ టూ మచ్ రాంగ్ సార్. అంతే కదా సార్? అట్లీస్ట్ మనం ప్రయత్నించాలి సార్. మనం కష్టపడి ఓకే ఫైన్ చదవాలి రాబాయి, ఎంతవరకు వచ్చింది అది పక్కన పెట్టండి. ఇందాక సార్ చెప్పారు సార్ సగం సగం వస్తాయని పరిస్థితి. స్టిల్ గుడ్ ఓన్లీ సార్. మొత్తం రాకపోయే కన్నా ఎంతో కొంత రావటం బెటరే కదా. అంతే కదా? ఇప్పుడు ఇంత మోటివేషన్ ఇచ్చిన తర్వాత మొక్కలు మిలాలి కదా. కరెక్ట్ అదా? ఐఎమ్ గివింగ్ యూ 1 more minute. ఇప్పుడు ఒకరి నుంచి వచ్చిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ రావాలి. ఎవరు చెప్పగలుగుతారు? ఇప్పుడు కొన్ని చేతులను ఎక్స్ట్రా లేకుండా ఒక మేడం, ఇద్దరు మేడం, ముగ్గురు మేడం, నలుగురు. ఎస్ మేడం, కమ్ మేడం. ఇవన్నీ మేడం. మీరు కాదు మేడం, మీరు కూర్చోడు మేడం. ఈ ఫస్ట్ మేడం మీద రండి మేడం, ప్లీజ్ టేక్ దిస్ మేడం. మేడం అంటారు నన్నా, నేను అనిపిస్తలేను కదా, అసలు ఇన్విజిబుల్ కదా. ఎస్ మేడం, ప్లీజ్ టెల్ మేడం. Bharatiya Nyaya Sanhita 2023, sections 1 to 3 deal in chapter 1, which is preliminary. Section 1 is short title, commencement and application. Section 1 includes 4 main aspects. The first short title is Bharatiya Nyaya Sanhita 2023. Commencement is from 1st of July 2024. Application is in 4 stages. First stage, when the offence is committed in India by every person who commits an offence in India, they are liable under BNS. When it is committed outside India, any person is liable. If in case they are seeking any refugee or asylum in India. Outside of India, any person has committed who is an Indian citizen or any ship or aircraft which is registered in India or through any computer resource. This Bharatiya Nyaya Sanhita is not applicable when there is any special law or local law which is enforceable, or when the officers, soldiers or airmen
have been under desertion or mutiny. Done. సార్ క్లాస్ కొంచెం మంచిగా కొట్టచ్చు సార్, అంత ఫీల్ అవుతారండి. డన్ సార్, సెక్షన్ నెంబర్ 1. ఇప్పుడు దీనిలో మీరు ఏ క్వశ్చన్ చెప్పినా కానీ మీరు చెప్పేస్తారు కదా. సో దిస్ ద ఫస్ట్ క్వశ్చన్ సార్, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఎక్కడైనా చెప్పాడా సార్ వాడు ఇవాళ జమ్మూ కాశ్మీర్కి అప్లికల్ కాదు, అరుణాచల్ ప్రదేశ్కి అప్లికబుల్ కాదు, నాగాలాండ్ మిజోరాంకి అప్లికల్ కాదు, అలా ఎక్కడైనా చెప్పారా? సెక్షన్ నెంబర్ 1 మొత్తం చదివేసుకున్నాం మనం. దే సెడ్ ఇన్ ఇండియా, మీరు ఏమని చేస్తే బిఎన్ఎస్ విల్ అప్లికబుల్. క్లియర్ సార్? ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేను ఎలా ప్రిపేర్ చేశానో చెప్తాను. అండర్స్టాండ్ ద ఎసెన్స్ ఆఫ్ ఇట్. సార్, ఓల్డ్ ఇండియన్ పీనల్ కోడ్ లో దీంతో రిలేటెడ్ సెక్షన్స్ ఉంటాయి కదా, దాని మీద ఏ క్వశ్చన్స్ అయితే అడిగారో ఆ క్వశ్చన్స్ ని కొంచెం చేంజ్ చేసి, ఇప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ ఉండే తీసేసి భారతీయ న్యాయ సంహిత పెట్టారు. సో యూ ట్రై టు అండర్స్టాండ్, దే విల్ నాట్ ఫార్ములేట్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ మచ్ న్యూ. ఆ ఓల్డ్ సెక్షన్ రిఫరెన్స్ ఉంది కదా సార్, నిన్న చెప్పాను కదా, ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్. సో ఆబ్వియస్లీ సెక్షన్స్ ఇంపార్టెంట్ కాకుండా పోతాయంటే అలా ఏం లేదు. మర్డర్ ఈజ్ స్టిల్ ఇంపార్టెంట్ ఓన్లీ, కల్పేబుల్ హోమోసైడ్ ఈజ్ స్టిల్ రిలవెంట్ ఓన్లీ, రేప్ ఈజ్ స్టిల్ రిలవెంట్ ఓన్లీ. ఎందుకంటే పెద్ద పెద్ద ఆఫెన్సెస్ కదా సార్, చట్టం మారడం వల్ల ఏంది ఆఫెన్స్ కేటగిరీ మారిపోతుంది కాదు, సెక్షన్ సీక్వెన్స్ మారుతుంది అంతే. దానిలో ఏమైనా పాయింట్స్ యాడ్ చేస్తారు. సో ఐ ఫార్ములేటెడ్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. అందుకనే మీకు ఇంకా బుక్స్ నేను డిస్పాచ్ చేయట్లేదు. సి వీ హ్యావ్ ప్రిపేర్డ్ బుక్స్ ప్రాపర్లీ. ఒకసారి రిఫరెన్స్ కోసం డిఫరెంట్ ప్రొఫెసర్స్ కూడా పంపిస్తాను సార్ నేను. వన్స్ విల్ కన్ఫర్మ్ ద థింగ్స్, మనం డిస్కస్ చేసుకున్న తర్వాత విల్ బి గెటింగ్ అ ప్రింటెడ్ కాపీ అవుట్ ఆఫ్ ఇట్. క్లియరా? ఈ క్వశ్చన్ క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళొచ్చా? ఎస్, ప్లీజ్ గో హెడ్. ఎక్స్ట్రా టెరిటోరియల్ ఆఫెన్సెస్ అంటే బియాండ్ ఆర్ అవుట్ సైడ్ ఇండియా, కరెక్ట్? అది 1(5) లో చెప్పారు. ఎగ్జాక్ట్ గా అలా గుర్తుండాలి సార్. సార్ ప్రీవియస్లీ ఇండియన్ పీనల్ కోడ్ అయితే ఇదొక సెక్షన్ ఉండేది, ఇంకో 2 minutes ఉంటే బ్రేక్ అయ్యేది మేడం. డన్? క్లియరా? ఎనీ డౌట్? కెన్ ఐ మూవ్ ఫార్వర్డ్? నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. This is which point, sir? Section number 1? 5 కదా, అంతే కదా? ఓకే, సూపర్. క్లియర్? షల్ ఐ మూవ్ ఫార్వర్డ్? 3 ఎంత? ఇన్ని డెఫినేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు బ్రేక్ అడుగుతారు కదా, బ్రేక్ కావాలా? బోర్ కొడుతుందా క్లాసు? చచ్చా, ఇజ్జత్ లేదురా భయ్. సరే, 2-1 నేర్చేసుకొని, బికాస్ రావు కాలం అయిపోతుంది మళ్ళీ. అంటే రావు కాలం ఈజ్ వెరీ లక్కీ సార్. రావు కాలం అయిపోయింది కదా, 9 o'clock అయిపోయిందా? అయితే ప్రాబ్లం లేదులే. 2-1 డిస్కస్ చేసుకొని వెళ్ళిపోతామా ప్లీజ్? ఓకే, దెన్ ఐల్ గివ్ యూ బిగ్ బ్రేక్ సార్, డోంట్ వరీ. ఫస్ట్ డే అనలేను. సెక్షన్ నంబర్ 2-1 ఎన్ని డెఫినేషన్స్ ఉన్నాయి సార్ దీని లోపల? 9 గా 39. 3 9 అంటే 9 ఉంటాయి. 3 and 9, 39. How many definitions are there, sir? If you are aware or not, previously definitions 2, 1, 2, 2, 2, 3 ఇలా ఉండేది కాదు. సెక్షన్ నంబర్ 6, 7, 8, 9, 10 ఇలా ఉండేవి. వాడు అన్ని డెఫినేషన్స్ కిందకి ఒక్క సెక్షన్ కిందకి తీసుకొచ్చేసాడు. చాలా మంది ఏం చెప్తున్నారంటే 511 ఉండే ఇప్పుడు 358 అయిపోయి నేను జడ్జ్ అవుతా. అట్లా కాదు, ఏం తగ్గించలేదు ఆడ. మీరేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఏం తగ్గించలేదు సార్, లిటరల్లీ ఏం తగ్గించలేదు. ఓకేనా? So the word act denotes as well as series of acts as a single act. For example, sir, ఈ మనిషిని కర్రతో కొట్టాడు అంటే, ఒక మనిషి కర్రతో కొట్టాడంటే వాడికి 2 సంవత్సరాలు జైలు శిక్ష అని చెప్పారు. ఓకేనా? 2 years ఇంప్రిజన్మెంట్. సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్, వీడిగాన అదే కర్రతోటి 4 సార్లు కొడితే పనిష్మెంట్ ఎంత? 8 సంవత్సరాలు అయిపోద్దా? అంతే కదా? ఇప్పుడు కత్తితో ఒక్కసారి పొడిచినా మర్డరే కదా, 14 years పడుతుంది, లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడుతుంది, లేకపోతే డెత్ ఇంప్రిజన్మెంట్. కరెక్ట్ నాట్? ఇప్పుడు ప్రతిసారి ఒక 10 సార్లు పొడిచేసిండని 10 సార్లు ఉరి తీయాలంటే ఎట్లయితే సార్? కుదరదు కదా. సో ఒక్క యాక్టివిటీని, ఒక సిరీస్ ఆఫ్ యాక్టివిటీని కూడా సింగిల్ యాక్ట్ గానే భావిస్తాము మనము. సింపుల్ అండ్ లాజిక్. ఇన్నిసార్లు కత్తితో పొడిచాడు, ఇన్నిసార్లు కర్రతో కొట్టాడు, ఇంత శిక్ష పడాలి అలా కాదు. అఫెన్స్ ఒక్కటే కదా, ఆ అఫెన్స్ కి తగ్గట్టు సిరీస్ ఆఫ్ యాక్ట్స్ ని మనం ఏం భావిస్తాం సార్? సింగిల్ యాక్ట్ గా భావిస్తాం. క్లియరా? ఇంతవరకు క్లియర్?
ఎనీ డౌట్ ఆన్ దిస్? ఇంకొకటి చూపిస్తాను. యా ప్లీజ్, వద్దులేండి, వెళ్ళిపోండి. అందరు తిట్టుకుంటున్నట్టు అనిపిస్తుంది నాకు. సార్ టేక్ బ్రేక్ ఫర్ 20 minutes. ప్లీజ్ రెజ్యూమ్ బ్యాక్. తొందరగా వదిలేస్తాను ఈరోజు, ఓకేనా? ఎప్పుడు 11:30 వరకు కదా? ఐ లీవ్ యూ బై 11 o'clock only. ఓకే, టేక్ 20 minutes బ్రేక్ అండ్ కమ్ బ్యాక్. ఎక్కువ టైంకి వచ్చి ఉంటారా? ఓకే, విల్ గో విత్ మెజారిటీ ఓటింగ్. ఓకే, బాయ్.